2వ అధ్యాయము 13వ మాట. ఈటి శాస్త్రము బయలుదేరుట వలన జ్ఞానులు చంపవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూసిరి. ఇక్కడ దానియేలు బబులోనులో బానిసగా కొనుగోబడిన రోజుల్లో జరిగిన విషయం. దేవుడి చిత్తమైతే రాబోయే కాలంలో దానియేలు ఏ సంవత్సరంలో ఉన్నాడో అక్కడ అవి కూడా చెబుతాను. సరే, మనకు కావలసిన మెయిన్ అంశం ఏంటో తీసుకుందాం. నెబుకద్నెజరు ఆ సమయాల్లో రాజుగా, నెబుకద్నెజరు అనే రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు అతను పడుకొని ఉంటే అతనికి ఒక కళ వచ్చింది. లేచేపాటికి కళ మర్చిపోతాడు. లేచేపాటికి ఏం చేస్తాడు? కళ మర్చిపోతాడు. సహజంగా ఒకసారి కొంతమంది మారుమూసుకోవటాలు కానీ ఉపాస ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు కళ్ళు వస్తున్నాయి కానీ మర్చిపోతున్నాను అంటారు. ఏమంటారు? విన్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికైనా? అట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఏం కళ వచ్చిందా? మేకానే చెప్పాడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఎప్పుడు పెన్ను బుక్ ఒకటి దగ్గర పెట్టుకోండి, మెలుగు రాగాలని వచ్చిన కళ రాసేసుకోండి. లేకపోతే తర్వాత ఒకేసారి మనకి లేవంగానే గుర్తుండదు కానీ తర్వాత గుర్తుండదు అనమాట. కొన్ని సందర్భం లేవంగానే దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినా, దేవుడు ఏదైనా మంచి దర్శనం చెప్తే ఏం చేసుకోవాలంటే మనం ఆ దాంట్లో రాసుకోవాలంట. నేను డైరీ పెట్టుకొని రాసుకుంటే ఉండేవాడు. దేవుడు ఏ కళ చూపించినా అవన్నీ మనకి ఎప్పుడన్నా బలహీనంగా ఉన్నప్పుడు అవి చదివితే ఆ దేవుడు ఈ విషయం చెప్పాడు చేస్తాడు అని ధైర్యం వచ్చింది మాట. ఈ మన సహోదరుడైన రాజుగారు, ఏ పేరు? నెబుకద్నెజరు రాజుగారు. చరిత్రలో చూడాలంటే అలెగ్జాండర్ రావగానే అంతకు మించి ఉంటాడేమో అని అడిగి చెబుతారు నెబుకద్నెజరు గురించి. అలెగ్జాండర్ ముందు రాజు అయినా, అలెగ్జాండర్ కన్నా ముందు రాజు మాట. అలెగ్జాండర్ తెలిసే ఎన్ఆర్ పడిన పేరు అలెగ్జాండర్ కన్నా ముందు రాజు మాట. అయితే తీసుకెళ్ళిపోయినప్పుడు ఈయనకి ఏదో కళ వచ్చింది. కళ్ళలో ఏం జరిగిందో తెలియదు, మర్చిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న కుర్చీలు కూర్చున్నప్పుడు పెద్దోడు జాగ్రత్తగా మనకి మీకు అర్థమైతే చాలు. నాకు కింద కూర్చున్న వాళ్ళకి అర్థమైన అర్థం కాదు, నాకు అంత భారమే లేదు. ఏంటి మీరే గోడంత ప్రార్థన చేస్తారు. రాబోయే కాలంలో మీరే సేవ చేస్తారు. ఏంటి రాబోయే కాలంలో చదువులేని వాళ్ళందరికీ మనం బైబిల్ క్లాసులు చెబుతాం. చదువులేని వాళ్ళందరికీ బైబిల్ క్లాసులో చెబుతాం. నాకు ఇంతవరకు దర్శనం ఉండేది. ఒక మంచి ఆశ ఉండేది. ఏంటంటే మనం ఎవరితో మాట్లాడినా, తాగుబోతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అప్పటికప్పుడే వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, అప్పటికప్పుడే వాళ్ళు పశ్చాత్తాపడాలి. అప్పటి నుంచి అతను నూతన జీవితమా జీవించాలి. అమ్మగారు వాళ్ళు దానియేలు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మార్పు స్పందిస్తారని చాలాసార్లు ప్రయాణాలు నేను ఎవరికైనా మాట్లాడి నా పాపాలు ఒప్పుకుంటే అతను చెప్తే వాళ్ళు నా ఎదుటికాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు వచ్చేస్తానయ్యా వాళ్ళ ప్రయాణాన్ని వదులుకొని చెప్పేవాడు. నేను కొద్ది రోజుల ప్రార్థనలో ఉంటే నేను దేవుడిని అదే అడుగుతున్నాను, ప్రభా మనం పెద్ద చర్చల అవసరంలో, సంఘాల అవసరంలో, ఏ అవసరంలో కనీసం కనపడిన వాళ్ళకి, మన సంఘస్థులకి చాలామందికి తాగుబోతులుగా ఉన్నారు. వీళ్ళకి కూడా న్యాయం చేయలేకపోతున్నాం. ఒకప్పుడు మాట్లాడితే ఇక ఆటోమేటిక్గా అన్నింటిలో ఏం చేసేవాళ్ళం. మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి ప్రభావ, మాకు మరలా స్కామింగ్ కావాలి ప్రభావ అని ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు సహాయం చేయను కాదు. నాకు ఆ స్టామినా వచ్చిందంటే మీకు కూడా వచ్చేస్తుంది. దొరకలేదు. ఇక మీరందరూ ముసలోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, అందరూ ఇక సేవ చేస్తారు. ఫోన్ చేసామనుకో, ఏంటమ్మా ఎత్తలేదంటే పలానోతో పర్సనల్ మాట్లాడినాను. వాళ్ళ పాపాలు ఒప్పుకుంటాను, మధ్యలో ఏం మాట్లాడినా అంటారు మీరు. ఆమె ఎట్టి చదువుతారా సరే. దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశ లేదా మీకు? ఎంతమందికి ఆశలే? దేవుడు మన జీవితాన్ని ఆ రీతిగా వాడుకుంది కాదు. దానియేలు పాపం 4 బానిసలుగా వెళ్తారు. ఈ రాజుగారికి వెళ్తే అక్కడున్న అరియోకు ఆయన పేరు, అరియోకు అని మంత్రులు మరి ఎవరైనా ఆయనకి ఆజ్ఞిస్తాడు, జ్ఞానులు కానీ ఎవరెవరున్నారో మొత్తాన్ని తీసుకొచ్చేయండి అని తీసుకొస్తారు. తీసుకొస్తే ఆయన అంటాడు, నాకు కళ వచ్చింది అంటే ఇలా అంటారు, ఆ కళ చెప్పండి బాగుని చెప్పేస్తా అన్నదిగా. కళ చెప్తే నాకు బాగుని చెప్పేది. మీరైనా మీరు నాకు కళ చెప్తే ఏం చెప్పాలి? నేను
బావని చెప్తాను. ఒకేసారి నాకు బావ చెప్పండి అంటే కూడా చెప్పండి. అయితే జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాజా ఉంటాడంటే నాకు కళ వచ్చింది కానీ కళ మర్చిపోయాను అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ కళ ఏమొచ్చిందో దాని భావం ఏంటో చెప్పాలంట. కళ ఏమొచ్చిందో ఎవరికి అంత అవకాశం అనేది ఏమీ లేదు. లేకపోతే ఇప్పుడు ఆయనకి మా వల్ల కాదండి ఇది ఎవరికి చెప్పలేమంటే మొత్తం చూస్తారు. సహజంగా మానవ స్వభావం ఎలా ఉండదంటే ఏదైనా ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే రేట్ బాగా వచ్చిందని ఇంకో ప్లాట్ కొంటారు. ఏం కొంటారు? వీళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టారు సక్సెస్ అయిందని ఇంకోటి పెడతారు. వీళ్ళు ఏదన్నా ఫంక్షన్ చేశారు బాగా సక్సెస్ అయిందని ఇంకోసారి కూడా బాగా పొగుడుతారు కదా, ఇంకోటి కూడా గ్రాండ్గా. సహజంగా మనిషి గంత కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడో చెప్పండి. దేవుడు పెట్టినంట దేవుని మహిమ కోరుకోవాలంట, కానీ మనం గంత కోరుకోవాలంట. దేవుని బిడ్డలో దేవుడు కోరుకోవాలంట ఏది చేసినా ఆయన మహిమ వస్తుందా లేదా చూసుకోవాలి, కానీ మన గంత వస్తుందా లేదా చూసుకోవాలంట. దానివల్ల ప్రమాదంలోకి ఈ రాజు ఎప్పుడు గణపరచబడతాడు. అలాంటి గొప్పోడు ఎదురులేదు, ఏదైనా చేయగలరు కానీ ఇది చేయలేని పరిస్థితి వచ్చింది. ఇక పెద్ద కోపం వచ్చేసి ఇతను ఏమంటాడంటే అతను సైనిక మంత్రి గారికి ఆజ్ఞ పెడతాడు, వీళ్ళందరినీ చంపేసేయండి. ఎవరు లోకువా అంటే పాస్టర్ గారికి అయినా ఎవరు మనసు పాడు చేసుకోరు, తిట్టిన నవ్వుతారు, వాళ్ళనే తిడతారు. చర్చిలో వాకింగ్ తిట్టినా సార్ వీళ్ళు తిట్టితే 2 రోజులు చర్చికి రారన్నారు, వాళ్ళు తిడతారంటారండి. వాళ్ళు ఏం చేసిన నిదానం మారుతారులే అనుకుంటారు. ఏంటి కొన్నిసార్లు వాళ్ళు కొంచెం వీళ్ళు మనసు పాడు చేసుకోరంటే పెద్ద పట్టించుకోరు. వీళ్ళు మనసు పాడు చేసుకుంటారు, నాళ్ళని పెద్ద పట్టించుకొని ఏంటి అయ్యా పలసారి ప్రార్థన రాగి అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేయించుకున్న బాబు తనకి ఇదే పద్ధతి. ఏంటి వీళ్ళు వాకింగ్ కాడ ఒకసారి కలుసుకుంటారు. అయ్యా మన 5 రూపాయలు నాకు చేయలేదు, నీకు చేయలేదు, నాకు చేస్తే నాకు అమ్మన్నారు అంటే అవునా ఇదే మొహం మాడిపోతా ఉంటుంది. నాకు చెప్పారు ఏంటి మన చెరుగడ్డ గారు ఫోన్ చేసి పైపు రోడ్లో 2వ సినిమా ప్రార్థన ఉందంట రండి అన్నారు. నాగేశ్వర గారు అయ్యగారు చెప్పారు అన్నారు. నేను ఆ రోజు చెరుగడ్డ గారికి ఫోన్ కూడా చేయలేను. మరి ఆయనకి ఎందుకు పెద్ద మనసు వచ్చిందో చెప్పాడు. ఈయన అన్నాడంట నీకు చేశాడు, నీకు చేసేది ఏదో అది నాకు చేస్తే నేను నాకు సంతోషమేగా అని నాతో అంటాడు. ఆయన చేశారంటే నాకు కూడా చేయలేదంటే ఆయన కూడా చేయలేదయ్యా నేను చెప్పాను. ఇక పెద్ద ఫోన్ చేయలేదు భయం వేతలో ఎవరన్నా 10 మందిలో ఒకరికన్నా చేయిపోయారు అనుకో, ఆ 10 ఇంకో 9వ మనిషి అయిపోయినట్టుగా సరదాగా చెబుతాను వేరే దేశంలో. సహజంగా ఎవరి లోకం అంటే బానిసల లోకం. ఎవరి లోకం జ్ఞానులని పేరు ఉండేది అప్పటికి. దానియేలు, షడ్రక్, మిషకు వీళ్ళు లోకువా. అతను ఎవరున్నాడంటే ముందు దానియేలు కాంచి మరగడదాం అన్నాడు, చంపేద్దాం. జ్ఞానం అవసరం లేదు, ఏంటి నైపుణ్యం గలవాళ్ళ అవసరం లేదు, పండితుల అవసరం లేదు. ఎందుకు నాకు ఉపయోగపడినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అంటారు నీకు ఎందుకురా ఉపయోగపడినప్పుడు నాకు అంటారు చూసారా. అట్లా అన్నాడు నా నెబ్బెదు అని అతనికి ఆజ్ఞాపించాడు. దానియేలుకేమో అసలు ఈ విషయం ఏమీ తెలియదు. అప్పుడు జరిగిన విషయం ఏంటి 13వ వచనం నేను చదువుతాను మీరేనండి. ఇటు శాసనము బయలుదేరటం వలన జ్ఞానులను చంపవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసారు. ఎవరంట మొదట ఎవరు లోపు అయితే వాళ్ళు, ఎవరు లోపు అయితే వాళ్ళు తిడతారు, ఎవరు లోపు అయితే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు, ఎవరు లోపు అయితే వాళ్ళు గద్దెత్తారు. మన చర్చిలో ఎవరి లోపు మీకు అర్థమైపోయింది. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపత్యకు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసాను. రాజు యొద్ద నుండి ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చేటట్టు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడక అర్యోకు ఆ సంగతి దానియేలుకి తెలియజెప్పాను. ఏమన్నాడంటే వీళ్ళందరినీ మమ్మల్ని చంపేదన్నారు, మొత్తం అందరూ చంపేదన్నారు. అసలు ఏంటి కారణం ఏంటి, రాజు దగ్గర నుంచి ఎందుకని ఈ ఆజ్ఞ వచ్చిందంటే కళ వచ్చిందంట, కలభావం ఎవరు చంపలేదంట, చంపారు. అప్పుడు 16వ వచనంలో చెప్తాడు నిజంగా దేవుడు బిడ్డ ప్రార్థనా పరుడు మోకరించిన వాడు తన జీవితంలో దేశానికి తన ప్రజలకి లేదా ఆయన ఉన్న ప్రాంతాలకు ఎలా దీవెనకరంగా మారుతాడు, మనం ప్రార్థన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటో అన్నది దానియేలు స్టోరీ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడు గాక. ఆమేన్. కొంచెం వర్షం పడింది, నీరసం ఉన్నాం, గట్టి చెబుతారా సరే? ఆమేన్.
టిఫిన్ చేయకుండా వచ్చారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టిఫిన్ చేయకుండా వచ్చానండి అన్నవాళ్ళు. నేను టిఫిన్ చేయకుండా, మేము టిఫిన్ చేయకుండా సరే టిఫిన్ చేయకుండా పర్లేదు, చూద్దాం గట్టిగా. ఎంత ఉపవాసం ఉంటే అంత మంచిదంట. కానీ మనం ఆదివారంలో ఉంటున్నాం, సంతోషం. టిఫిన్ చేసిన వాళ్ళు ఇంకా సంతోషం, ఎందుకంటే తొందరగా టైం చూడరు వీళ్ళు. తొందరగా ఏం చూడరు వీళ్ళు? టైం చూడరు. చూడండి, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావము తెలియజేయటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఎక్కడికి వెళ్ళాడంట? ఏమని అడుగుతున్నాడంటే దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజేయటకే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. నేను గోపి ఇక్కడ ఉన్నాం సార్, చర్చిలో జాగ్రత్తగా. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. అయ్యా అన్నారు. ఏంటమ్మంటే వేరే పల్లెటూరు నుంచి చేశారు. ఒక మన విశ్వాసం, మన సంఘం వ్యక్తి పలానా వ్యక్తి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరు అర్జెంట్కి వెళ్ళండి అన్నారు. నేను బుధవారం ఉపవాస ప్రార్థన హడవుడిగా నేను ఒక కారు తీసి మంచి స్పీడ్గా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియదు వెళ్తే ఒక ఎవరో ఫోన్ చేశారు ఆ టైంలో, అయినా ఎత్తలేదు. అక్కడ ఇష్యూ ఏంటి అనేది ఇంపార్టెంట్ పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ ఎత్తలేము. ఏది ముఖ్యమో అది, ప్రాణం ముఖ్యం కాబట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ భార్య భర్త నుంచి అంతగా కూర్చోన్నాడు. అదేం అర్థం కాదు. మేము కూర్చొని కాసేపు అయ్యి మాట్లాడుకుంటాము. నల్లగా వాళ్ళు ఏ చూస్తున్నారు. తర్వాత నేను ఆ సహోదరికి ఫోన్ చేశాను. అమ్మా, మేము ఇక్కడ ఏదో మొత్తం చచ్చిపోతున్న చివరి స్నానంలో ఉంది, మేము హాస్పిటల్ మోసుకెళ్ళాము, ఏదో ఉద్దేశించుకుంది అన్నట్టుగా మేము చెప్పాము. ఇక్కడ చూస్తే అదేమీ లేదు. నీకు ఎవరు ఫోన్ చేశారు? నీకు ఎవరు చెప్పారు? మేము ఇక్కడికి వచ్చి జరుగుతుందని కూడా అంత మేము ఏమీ చెప్పలేదు. అంటే అవి ఏమన్నంటే, నేను ప్రార్థన చేసుకున్నంటే, నేను మోకరించిన దాన్ని ప్రార్థన చేసుకుంటే దేవుడు నా కళ్ళ ముందు చూపిస్తున్నాడు అని చెప్పి. ఏం చూపిస్తున్నాడ? ఎవరు చూపిస్తున్నాడని చెప్పింది? నేను సేవకుడిగా నా దేవుడు చూపిస్తున్న విషయం తెలుసుగా. ఒకసారి తాటగిల్లు ఉండేది, ఇక్కడైనా తాటగిల్లు ఉండేది మనకి తెలుసు, నాయస్ దగ్గర తెలుసుగా. ఒక ఆయన రోడ్డు మీద ఉంటే నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పలానా ఆయన రోడ్డు మీద ఉన్నాడని నాకు తెలుసుకుంటూ కనపడుతుంది. ఇక్కడ ముత్యాలపాడులో రాజాబాబు గారు ఎవరు ఉంటారు, పాస్టర్ గారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళని వైఎస్ఆర్ గారిని కూడా చేస్తున్నాను. ఆయన పాంప్లెట్ కూడా వస్తున్నాను. నేను చెప్పాను నా భార్యతో, ఎవరో ఆయన వచ్చారు, వస్తున్నాను. ప్రార్థన తీసుకుంటా ఉంటే ఇప్పుడు టైం ఎంత ఎందుకు అంటే దేవుడు చూపించారు. కిష్లాంక్లో అద్దె కట్టాల్సిన సందర్భం వస్తే ఎన్నింటికి వస్తాడు? నా దగ్గర డబ్బులు 1200 అద్దె కట్ట డబ్బులు లేవు. రోజులు సర్వం దేవుడే. మన 1000 రూపాయలకి అయితే దేవుడు వేసుకొచ్చి నీ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆయనే పండుకున్నాడు, ఆయనే అద్దె కట్టాడు. ఏంటి అది మేలైంది నాకు. అది ఏమైంది? దేవుడు చెప్పేవాడు 4:30 కల్లా, ఖచ్చితంగా 4:30 కల్లా వచ్చావు. కొన్నిసార్లు మన బలహీనం అని దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మీతో ఎప్పుడు మాట్లాడాడు కదా, మీతో మాట్లాడకపోతే నేను చెప్పి నేను అబద్ధాలు అనుకుంటాను. అవునా కదా? అవునా కదా? ఆ సహోదరు చెప్తే మరి నేను నమ్మాలని నాకు వాళ్ళు చెప్పండి. ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఆ పరిస్థితి. నాకేమైపోయిందంటే ఆ రోజు ఆ సందర్భంలో నేను నమ్మి ఆ సిస్టర్తో మాట్లాడాను. అమ్మ నీ సమస్య ఏంటి అని ఎవరు అడిగాను డైరెక్ట్గా. ఏంటి ఇబ్బంది పడుతున్నారు మీరు ఏంటి అని అడిగాను. ఎవరి మాట ప్రకారం అడిగాను? ఇక్కడ దర్శనం వచ్చిందని ఆ సహోదరు చెప్తున్నాను. అంటే ఆవిడ తన బాధ ఏదో చెప్పి ఒక కాగితం చూపించిన. ఆ కాగితం మొత్తం రాసేసి నీకు నేను చచ్చిపోతున్నాను. అక్కడ కాగితం రాసేపటికి వెళ్ళిపోయాం మేము. పిల్లలు 2 ఉన్నారు, భర్త ఉన్నాడు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు. చివరికి ఇలా దేవుడు చెప్పాడంటే అందుకే వచ్చింది. నాతో పాటు ఇంకో పిల్లలు కూడా వచ్చారు. గోపి గుర్తుందమ్మా నీకు? ఏంటి హిమాలయ కనీసం మీ పేరు చెప్పినప్పుడన్నా ప్రజెంట్లో వచ్చాయి. మీకు స్కూల్లో చెప్తారా ప్రజెంట్ సార్ అని? అంటే అర్థం ఏంటి? ఒక సేతం అవునా కదా, వచ్చాను సార్ ఎస్ సార్ చేయడం. శాలరీ కొట్టలో మేము మాట్లాడలేదు చెప్పాం. 14 చెప్పాం ప్రజెంట్ అన్నాడు. సరే చెబితే
అప్పుడు ఆ భర్తకు కూడా అర్థమైంది. వాళ్ళతో మాట్లాడేది వచ్చిన ప్రేయర్ చేసి దేవుడు అయ్యిందో కానీ వాళ్ళిద్దరు తర్వాత చక్కగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని సేవలు ఏర్పాటు చేసుకుని తర్వాత మందిరం కట్టారు. మంచి వాక్యం చెబుతున్నారు, మంచి పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరూ మా వాళ్ళు అనేది కోట పెట్టారు గుండె దగ్గర. అక్కడ ఈయన వాక్యం చెప్పారు. ఈయన సేవకుల కోటలో ఎవరు వాక్యం చెప్పారు? బాగా చెప్పాడండి అని నాకు ఫోన్ వచ్చింది. మీకు వాక్యం మీరు రాలేదు అని చెప్పేసి. ఆ రోజున మన సోర్నక్క కోట పెట్టుకుంది. నైట్ అని చెప్పి పగల మార్చుకుంటే వెళ్ళకపోతే ఇక మొహం డూప్లేస్ లాగా వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఏమో మొహం అట్లా ఉండకూడదులే అని చెప్పేసి పర్లేదు నాకు సమయం ముట్టుకోవడానికి వెళ్ళలేదు. ఏదో తప్పని పరిస్థితుల్లో మనం చూడాలి. సరే, విషయం ఏంటంటే దేవుడు తెలియజేసే దేవుడు. దేవుడు మమ్మల్ని మరీ కలిగిన జరగబోయే విషయాలు దేవుడు ముందుగానే తెలియజేస్తారు. జరగబోయే విషయాల్ని ఎప్పుడన్నా దేవుడు తెలియజేశాడా? జరగబోయే విషయాలు ఎవరికన్నా ముందుగానే తాయారక్క సియోనక్క తెలియజేశాడా? తెలియజేయలేదా? మ్యాథ్యూస్ బ్రదర్ ఇంకా చెప్పడం తెలియజేశాడా? తెలియజేయలేదు. నా చిన్నప్పుడు మా నాన్న అనేవాడు పొద్దున్నే లగంగా మా అయ్యగారికి మార్మూసుకుంటారు అబ్రాంటి, అయ్యా ఇవాళ కళ వచ్చిందిరా అనేవాడు. ఏం నాన్న అంటే నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చిందిరా అనేవాడు. ఎవరు చచ్చిపోయినట్టు కళ వచ్చిందంట? కళ వచ్చింది, ప్రార్థన చేద్దాం అనేవాడు. ఒక 6 గంటకో గంటకో ఎవరో చచ్చిపోయినట్టు కళ వచ్చి చెప్పేవాడు కబుర్లు. ఇదివరకు కబుర్లు లేవు, ఫోన్లు లేవే నా ఇష్టం కాదు. ఎవరైనా వచ్చి ఏం చేసేవాళ్ళు అటు ముందుగా మర్మంగా ఎవరో ఒక విషయం దేవుడు. అవునా కదా? అలాంటి విషయాలు తెలుసా మీకు ఎవరికన్నా? ఈ వ్యక్తి దేవుడిని కలిగిన వాడు. లోకస్తుల్లో ఉన్న బబులోన్లో ఉన్న బబులోన్ మొత్తం విగ్రహారాధన, మొత్తం అన్ని బొమ్మలే. అవునా కదా? అన్ని చాలా మంది ఉంటారు అక్కడ బొమ్మలు ఉన్నాయి విగ్రహాలు. అదేం కాదు అసలు, అదేం కాదు. మనకు దేవుడు వెలిగే ఉన్న దేవుడు ఉన్నాడు. మనతో దేవుడికి భయంకరంగా లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఎవరిని కలిగి ఉన్నాడు ఆయన? చెప్పాలి. ఎవరు కలిగి ఉన్నాడు? దానియేలు ప్రార్థనా పరుడే ఉన్నాడు. ప్రార్థన ఈయనంట ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఈయన మోకరించాడంటే వెంటనే మాట్లాడాడు దేవుడు. ఆ దర్శనం ఏంటో బాగుంది చెప్పేశాడు. అంటే ఆయన ఎలాగా దేవుడు అడిగితే ఆ సపోర్ట్ కూడా తీసుకుంటాడు. ఆ ముగ్గురిని పిలుస్తాడు, ఇదిగో మీరు ముగ్గురు కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైంది. సమస్య వచ్చినప్పుడు సహోదరులు పంచుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సహోదరులు ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేసేలా ఉంటారు. మనకు దేవుడు సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేయాలి. చచ్చిపోయే పరిస్థితి మనకి వచ్చింది. ఈయన ప్రార్థన చేసినప్పుడు దర్శనం అందు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏం చెప్తారంటే ఈయన మోకరించగానే అని చెప్పారు. ఏం చేయగానే? మోకరించగానే. మోకరించడం ఎంతమందికి ఇష్టం? ఇష్టమా కదండి? మోకరించే అనుభవాలు దేవుడు మనకు ఎల్లప్పుడూ ఇచ్చారు కాక. ఎక్కడున్నాడు చెప్పండి? బబులోనులో ఉన్నాడు, చెరకి పట్టబడ్డాడు, బంధించబడ్డాడు, బానిసకే వెళ్ళాడు. కానీ దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. మనం అంతకుముందు ఎప్పుడు చెబుతాం యేషోబు గురించి? చెప్తున్నాం. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఈజిప్ట్లో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కానీ ఎవరు తోడుగా ఉన్నారంటే ఆయనకి? మనకి ఎవరు తోడుగా ఉండాలి? నేను చెబుతున్నాను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, దేవుణ్ణి కలిగి ఆ ప్రాంతం మారింది. ఆ జనాలు ఎలాంటోళ్ళైనా మారుతారు. మనలో ఉన్న వెలుగును తీసి వాళ్ళు మన ఎద్దుకు వస్తారు. మనలో ఉన్న వెలుగును తీసి వాళ్ళందరూ ఏం చేస్తారు? పిలుపు సువార్త చెప్పి వెలుగులో మొహం మండుతా ఉండి, దిగదగా ఆత్మను మండుతా ఉండి, పరిశుద్ధత కలిగి ఏక మనసుతో వాళ్ళు పరిచర్య చేశారు. శిష్యులు విజయం రావడానికి గల కారణం సంఘంలో 10 మంది ఉన్నా 2 ఉన్నా ఏక మనసుతో ఉండాలి. ఎవరినైనా వెళ్ళాలా, ఇదే పని చేయాలి, ప్రార్థన చేద్దాం, డైట్ అంతా ప్రార్థన చేద్దాం అంటే ఒకరొకరు కలుసుకోవాలంట. గడ్డి పరక ఒకటే దాని పేరితే ఏడిగినైనా కట్టేసిందట. విన్నారా ఎప్పుడన్నా? మాట ఎప్పుడైనా విన్నారా? ఏడు ఫస్ట్ అది గడ్డి పరకే. అవన్నీ కలిస్తే ఏమైపోతాయి అంట? చెప్పండి. మీరు ఒరిగడ్డితో తాళ్ళు ప్యాంట్ తెలుసా మీకు? కట్అవుట్ పెట్టుకొని ఎట్టెట్ట తిప్పేవాడు బాగా వచ్చేది. పురి అంటారు దానికి. ఏమంటారు? గాది అంటారు. ఏదో దాని చుట్టూరు ఏం చేసేవాళ్ళు? చుట్టేవాళ్ళు. మన
ఏదో మాకు తెలియనట్టు చెబుతున్నాడు అన్నట్టు చూస్తున్నారు మనం. సరే వినండి, ఏం చేస్తాం చెబుతున్నారా లేదనండి. ఏంటి మనం గడ్డి పరకమే దేవుడు సైతాన్ని బంధించేలాగా దేవుడు చేయగలరు. ఎప్పుడంటే మనం అందరం ఒక కాటి మీదకి ఒక మనస్సులోనికి వచ్చినప్పుడు, ఒక మాట మీదకి వచ్చినప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా 12 మంది ఒక మనస్సులోనికి వచ్చారు. దేవుడు రాజ్యాన్ని కట్టేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరన్నా ప్రార్థన వెళ్దామంటే ఖచ్చితంగా మనసు కలపాలన్నమాట. ప్రార్థన చేద్దామంటే నేను ప్రార్థన చేద్దాం అన్నారు దాని ఆ ముగ్గురు కూడా మనసు ప్రార్థన చేశారు. దేవుడు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? మోకరించడం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ఏం చేయాలి? శరీరం సహకరించకపోతే అది వేరే విషయం కానండి. సాధ్యమైనంత వరకు మనం మోకరించడం అనేది నేర్చుకోవాలి. మోకరించడం అన్నది నేర్చుకున్నప్పుడు నిజంగా చూస్తున్నాం, దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు ఇక సరే మోకరించాక నేను యుద్ధం చేస్తాను. అబ్రహాము గారి సందర్భంలో ఒక సమస్య కోసం ఏకాంత ప్రార్థనకి వెళ్ళి కోటకు స్టాండ్ చేసి ఒక కాలు మోకరిస్తే దేవుడు స్వరంతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళు నేను చేపిస్తానండి. రెండో కాలు కూడా మోకరించలేదంట. రెండో కాలు కూడా వీళ్ళు ఇక్కడైతే ఏముందంటే దర్శనం ద్వారా దేవుడు మాట్లాడను, వాళ్ళు చెప్పిన తర్వాత ఉంది. అయితే కొంతమంది చెప్పిన విధానం బట్టి ఆయన ప్రార్థన చేయడం వల్ల అయితే ఆయనకున్న అనుభవం ఏంటంటే మోకరించి ప్రార్థించాడు. దానిలో గారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మోకరించి ప్రార్థన చేయించుకుంటే మంచిదని చేయించాడు. అంటే ఈ దగ్గర మోకరించాలని కాదు. మోకరిస్తాం అంటే అయ్యా నీ దాసుని నా వల్ల కాదు, నువ్వే మేలు చెయ్యాలి అని తగ్గింపు. బైబిల్లో ఉండితే ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలవాడై నా సన్నిధిలో ఉనికితాడో అతను నేను సృష్టిస్తాను. దేవుడి సన్నిధిలో భక్తులైన వారు సాష్టాంగా పడ్డారు, ఉనికారు. దేవుడు కటాక్షం వారు పొందుకున్నారు, దేవుడు కనికిరి వారు పొందుకున్నారు. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆయనకు ఒక మాట వినబడింది. ఫస్ట్ ప్రార్థన ఏంటంటే అసాధారణమైన ప్రార్థన చేశాడు. అంటే దానియేలు అసాధారణమైన వ్యక్తి అంట. అంటే అందరిలాంటి సామాన్య వ్యక్తి కాదంట, అతను ప్రార్థనాపరుడు అంట. అతను ఎవరంట? అతను ప్రార్థనాపరుడు, దేవుణ్ణి కలిగిన వ్యక్తి. ఎవరిని కలిగిన వ్యక్తి? ప్రార్థనా శక్తిని కలిగిన వ్యక్తి. మనుషులందరిలా చెప్తే నేను ప్రార్థన చేస్తాను, నాకు అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆ ప్రార్థన సామాన్యమైనది కాదు. దర్శనం ఖచ్చితంగా చెప్పాలి, దాని భావం కూడా దర్శనం చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలకైనా జవాబు ఇస్తాడు. ఆమేన్. ఇస్తాడా? ఎవరండి? మనకి సమస్యలు ఎదురుగా ఉన్నాయి, ఇబ్బందులు ఎదురుగా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే సైతం ఏం చేసిందంటే ఆ సమస్యల్ని బయటికి రావడానికి మన జ్ఞానాన్ని అంతా, మన బలం అంతా, లేకపోతే మన బంధువులంతా, మన డబ్బునంతా, మనకున్న ఎన్ని ఉపయోగించేలా చేసింది. కాదు ఇవన్నీ ఉపయోగపడకపోవచ్చు కొన్నిసార్లు, కానీ మోకాలు మాత్రం ఉపయోగపడతాయి. ఏం ఉపయోగపడుతుంది చెప్పండి? కొన్నిసార్లు ఇవన్నీ నీకు ఉపయోగపడకపోవచ్చు, నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మోకాల ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మనం మోకరించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. చాలాసార్లు మనం బాగా కష్టం వచ్చిన మోకరిస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రభా నా వల్ల కాదు, ఇది సహాయం చేయాల్సిందే అని అడిగితే దేవుడు చేశాడా చేయలేదు చెప్పండి? ఎన్ని కార్యాలు చేస్తుంటాడు మన జీవితాల్లో. ఏంటి మరి ఈ రోజున సాతాను మోసం ఏంటంటే మన సమస్యలు మనమే మన జ్ఞానంతో, మన బలంతో, మన శక్తితో ఏదో చేయాలనుకుంటాం. దేవుడు లేకుండా నేను ఏమి చేయలేదు, మీరు ఏమీ చేయలేదు. దేవుడు ఉండటం వల్లే కదా, దేవుడు కార్యం చేయడం వల్లే కదా. దర్శనాన్ని ఎవరైనా చెప్పగలరా? జాంబే బ్రదర్ దర్శనం వచ్చినారు, నేను చెప్పగలనా? మన వల్ల అయితే డబ్బు ఉంటే మోడీ గారు నా స్నేహితుడు చెప్పగలనా పని ఏంటి? సింగనగర్ నుంచి ఉన్న వరకు దగ్గర ఒక 5,000 ఎకరం అంతా నాది, చెప్పగలనా పని? ఏమండి 3 కట్ల వాళ్ళంతా నా బంధువులు, చెప్పగలనా పని? ఏంటండి చెప్పగలుగుతామంటే చెప్పలేదు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనము ఏదైతే ఆధారమైందో దాని ఆధారం లేకుండా సాతాను మోసం చేస్తాం. ఏదైతే మన పరిష్కారమో దాని వైపు చూడకుండా సాతాను చేస్తాం. దానియేలు కలిగింది భూ సంబంధమైన ఏది కలిగలేదు, కానీ దానియేలు కలిగింది ఒకే ఒక ఆధారం, అది ప్రార్థన అనే ఆధారం, మోకరించడం ఆధారం. ఎన్నోసార్లు ఆ ఆధారాన్ని బట్టి మనం బతుకున్నాం. ఆ ఆధారాన్ని బట్టి ఈ రోజున మందిరాల్లో ఉండగలిగాం.
ఈరోజు నేనన్నా మేలు పొందుకున్నామంటే దానివల్ల ఏంటి, దేనివల్ల? రాత్రి సరిగా తెలుస్తుంది 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. 8 సంవత్సరాల తర్వాత ఏంటమ్మా, ఏ హాస్పిటల్కి వెళ్ళావమ్మా, ఏ డాక్టర్ దగ్గర వాడావమ్మా అంటే ఏం చెప్పింది? ఏంటి ఆ నెంబర్లో ఉందంటే చెప్పింది, మా గురించి నేను నైట్ అంతా ఏడుస్తూ కూర్చున్నాను, దేవుడు నాకు మేలు చేశాడు. ఎవరిని చేశాడు? అలాంటి మేలు ఎవరిని చేశాడా? చేశాడే చేయలేదండి. ఏంటి బిడ్డల్ని ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి. మనం చేయగలుగుతామంటే చేయలేం. ఏంటి ఈ మధ్యన రోబోట్లు కనుక్కుంటారు. ఏమంటారు? రోబోట్ ఏమంటారు కానీ రోబోట్ ఒక్కోసారి అవి ఏం చేస్తున్నాయి అంటే, ఒక్కోసారి ఆ కోపం వచ్చినప్పుడు ఒక పని పెంచి ఇంకో పని చేస్తున్నాయండి. అంటే సిస్టమ్ మీద తేడా వచ్చి చేస్తుంది. ఏంటి దేవుడు ఏర్పరచుకున్న దేవుడి బిడ్డలు, రక్త మాంసాలు కలిగిన వాళ్ళు, దేవుడిని భూమి మీద చూపించడానికి మనకి దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు అలా వాడుకుంటాడు అంతే. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మన జీవితాల్లో దానియేలు ద్వారా నేర్చుకున్న 2వ అధ్యాయంలో ప్రార్థన ఏంటంటే, ఏ కోసం ఇది అసలు అవకాశం లేదు, ఈ యొక్క సమస్యకు పరిష్కారమే లేదు అన్న పరిస్థితులకి పరిష్కారాన్ని దానియేలు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహించును గాక. నీకు పరిష్కారమే లేదా? నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ భూమి మీద కనబడతలేదా? ఇక నీ కష్టం పోదు అనుకున్నావా? నీ బాధ పోదు అనుకున్నావా? ఇక నా జీవితం ఇక ఇలాగే అయిపోదు అనుకున్నావా? అయితే నేను చెబుతున్నాను, ప్రేమతో చెబుతున్నాను, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి అందరి ముందు సిగ్గేస్తే ఒంటరిగా అడిగి తలిపేసుకుని మోకరించడం అలవాటు చేసుకో. అందరు నిద్రపోయిన తర్వాత మోకరించి ఆయనతో చెప్పడం అలవాటు చేసుకో. అందరి ముందు చేస్తే కొంచెం అబ్బో ప్రార్థన కూడా అయ్యింది నవ్వుతారు కొంతమంది. అదొక దెయ్యాలి మాట. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళనే చేయలేదు. ఏంటి మామూలుగా నోరు చేసి ప్రార్థన చేయాలనిపించింది కానీ పక్కన వాళ్ళు ఏంటి మానవుకున్నాడు అనుకుంటారేమో చేయలేకపోతున్నాను. నేను ఒంటరిగానే చేయి. ఇంకోటి చదువుతున్నాను, అవకాశం ఉంటే బాత్రూంలో అన్న మోకరించు. ఎక్కడ మోకరించు? బాత్రూమ్. నేను ఎన్నిసార్లు మోకరించాను నాకు తెలియదు. బాత్రూంలో మోకరించి నించోని కాదు, మోకరించి ప్రార్థన చేసుకున్నాను ఎన్నిసార్లు. దేవుడు నన్ను మోకరించినప్పుడు వెయిట్ పడేసిన ఎన్నున్నాయో. నేను కొన్నిసార్లు అపజయం అయిపోవడం గల కారణం నేను మోకరించకపోవటం వల్లే అపజయాలు. ఏంటి నేను కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభా నేను నవ్వులు పాలవడం కారణం నేను నిన్ను ఆశ్రయించకపోవడం వల్లే అయ్యాను ప్రభా అని కూడా దేవుడు అడిగినాడు. నేను అపజయాలు చూడటం గల కారణం నేను మోకాల మీద నిలబడలేకపోవటం వల్లే నేను అపజయాలు పాలయ్యాను అని చెప్పాను. మోకరించిన దానియేలు, లేకపోతే సరే ప్రార్థన చేసిన దానియేలు, లేదా దేవుడి మీద ఆధారపడిన దానియేలు, దేవుడిని అడిగిన దానియేలు, సెటరింగ్ సర్దుగోళ్ళు నిజంగా రాజుకి సైతం సమాధానం ఇవ్వగలిగాడు. చంపుదామనుకున్న తన చట్టం ఆగిపోయింది. దర్శనం అంతా చెప్పగలిగాడు. దర్శనం అంతా ఏం చెప్పగలిగాడు? ఏమేం జరుగుతుందో ఏంటో మొత్తం చెప్పగలిగాడు. మొత్తమా చెప్పగలిగాడు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఒకసారి మీ అందరూ మనం మోకరిస్తే మన కుటుంబాల్లో దేవుడు ఉద్యోగాన్ని దేవుడు తీసుకుంటాడు. నేను చదువుతాను పిల్లారా, మన కుటుంబాన్ని దేవుడు పరలోక వాతావరణంగా దేవుడు మారుస్తాడు. పరలోకం మన మధ్యలోనే ఉండిద్ది. ఇప్పుడు నేను చదువుతున్నాను, మీకున్న సమస్య అసలు పోదేమో అన్నట్టుగా ఉండిద్దేమో, కానీ నువ్వు మోకరించడం అలవాటు చేసుకోవాలి. ఆయన యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు. ఒక్క మాటతో సౌలుని పౌలుగా దేవుడు ఏదైనా చేయగలడు. చెప్పండి అన్నమాట. దేవుడు ఏదైనా, దేవుడి సమస్తమును ప్రార్థన నెబుకద్నెజరు ఆశ్చర్యపోయేలా చేసి ఏమంటారు తెలుసా? ఇది సంపేదం ముందు సంపదాం అనుకుంది ఎవరిని? దానియేలుని. ఏమంటారంటే ఈ 2వ అధ్యాయం చివరిలోకి వచ్చినప్పుడు 48, 49 మీరు చదవద్దు, నేను చెప్పేస్తున్నాను. వీళ్ళందరికి మంచి మంచి పోస్టులు ఇస్తాడు. ఎవరు ఇస్తారు చెప్పండి? బానిసలు వీళ్ళు. కానీ వీళ్ళందరికీ ఏం చేస్తాడు? అంతేనమ్మా, దావీదు దగ్గర దాంట్లో ఉంది, మంచి మంచి పోస్టులు ఇస్తాడు. ఏంటి మంచి మంచి ఉద్యోగాలని దేవుడు బానిసలుగా ఉన్న వాళ్ళని దేవుడు. అబ్రహాయి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీరు చాలా మంది ఎవరు అడిగారు, మీరు అబ్రహాయి గారి గురించి చెప్పకుండా వాక్యం ముగించినా అన్నారు. నేను ఎప్పుడు చెప్పాలని మనసుతో ఎప్పుడు ఈ స్టేజ్ దగ్గర అడిగారు చెప్దామని. కానీ మాకు అలా వాడికి అయిపోయింది. ఎందుకంటే ఆయన జీవించి బోధించారు. ఆయన ఏం చేశారు? బైబిల్లో ఎన్ని కార్యం జరిగిందో అయ్యగారి జీవితంలో కూడా అన్ని కార్యం జరిగింది. ఏంటి ఆయన మరి సందర్భం బలపడే మాట ఖచ్చితంగా
చెప్పాలి. బలపడే మాట ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అయ్యగారు క్రైస్తవుడు బలపడటానికంట రోజు ఏదో సమస్య రావాలంట, దాన్ని తీసుకెళ్ళి ఏంటయ్యా అని చెప్పాలంట. ఆ సమస్యని దేవుడు అద్భుతంగా మారుస్తాడంట, మేలుకరంగా మారుస్తాడంట. ఈ రోజు నీ కీడు వచ్చిందా, నువ్వు యేసు వైపు చూడు, ఆ కీడు మేలుగా మారింది. చెప్పండి, ఆ మాట పక్కన చెప్పండి. ఈ రోజు నీ కీడు వచ్చిందా, నువ్వు మోకరించు. అంటే ఉంటాయి చాలా పెద్ద ఏంటి, నువ్వు మోకరించు, దాన్ని దేవుడిగా మేలుగా మారుస్తాడు. ఏం చేస్తే మారుస్తాడు? నేను చెప్పేది అబద్ధం అనుకుందాం. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుందాం, అసలు మీ ద్వారా కొంతమంది నేను చెప్పిస్తా. ఏంటి, మోకరిస్తే దేవుడు మేలుగా మార్చాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోకరిస్తే, కీడు వచ్చినప్పుడు మోకరిస్తే మేలుగా మార్చాడా? మార్చలేదు. ఇంచుమించు అందరూ చేయలేదు. మార్చాడా? మార్చలేదా? చేయలేదంటారు. ఇప్పుడు ఏ దేవుడు ఏ కార్యం చేయలేదంటారు. ఏంటి, కీడు నీకు వచ్చిందా, దాన్ని ఎలా మార్చడానికంట అయ్యైతే మంచి అప్డేట్లో చెప్పాడు. 10 రోజులు కూడా రావాలి, దాన్ని నువ్వు అద్భుతంగా మార్చాలని చెప్పాడు. అయ్యా మొన్న వచ్చిన దానికే అల్లాడిపోయి ఇప్పుడిప్పుడే తప్పలేదున్నాం, మళ్ళీ రోజు రావాలా అన్నట్టు లేదంట. మొన్న వచ్చింది ఆయన చేస్తే ఇవాళ వచ్చింది చేయరా? చెప్పండి. మొన్న వచ్చింది నువ్వు చేసావా? ఏంటి, మొన్న వచ్చిన కష్టానికి పరిష్కారం ఆయన ఇచ్చాడా, నీవు ఇచ్చావా? చెప్పండి. చెప్పింది నీవు, చేసింది ఎవరు? అవునా కదా? మరి ఇవాళ వస్తే ఎవరు చేస్తారు? చెప్పండి. ఇవాళ వస్తే ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. కాదు, మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనం మోకరించడం అలవాటు చేసుకోవాలి. ఏమిటా? బైబిల్ పండితులు కొంతమంది అధ్యాయులు మోకరించడం ఎక్కడున్నా అని చెబుతారు, ఇంకోసారి చెబుతారు మోకరించడం ఎక్కడుందో. ఏంటి, ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక్క మాట, మనకి కీడును దేవుడు మార్చగల దేవుడు ఉన్నాడు. మనకు ఒక ఆయుధం ఉంది, అదే ప్రార్థన. దానిని మనం ఆయన మీద ఆధారపడి, ప్రభువా ఈ సమస్యకి పరిష్కారం నీవే, ఈ కీడుకి తగిన మేలు, నిందకి ప్రతిగా గంట రెట్టింపులాగా వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. వీళ్ళందరికీ ఏం చేస్తాడు? పోస్టులు ఇచ్చారా? పదవులు ఇచ్చారా? లేదండి. పదవులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రార్థన, 4 ప్రార్థన చెప్పాక ఫస్ట్ ప్రార్థన ఏంటంటే అసాధారణమైన విషయాన్ని కూడా దేవుడు సాధారణంగా చేస్తాడు. అంటే ఇది జరగదన్నది కూడా దేవుడు జరిగేలా, అంటే కీడుగా ఉన్న దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. ఏం చేయాలి? మనం మోకరించాలి. నీవు ఇంట్లో సిగ్గుపడితే బాత్రూంలో మోకరించు. ఇంట్లో సిగ్గుపడితే ఎక్కడైనా మోకరించు, బాత్రూంలో అన్నా మోకరించు, ఏకాంత స్థలం కన్నా మోకరించు. బండి మీద వెళ్తున్నప్పుడే నాకు చెప్పు, నా వల్ల కాదు, నేను భరించలేక పోతున్నా. నాకే గురించి చెప్పిన వేరే చేసాక నాకే నాకు వెళ్ళినట్టుంది. ఏంటి, చాలాసార్లు అక్క నా వల్ల కాదయా అని ప్రార్థన చేశాను, అందరూ కలిసి ప్రార్థన చేశాను. అంటే నేను నిస్సహాయకురాలని అన్నట్టుగా. ఏంటి, దేవుడు ఏం చేశాడంటే నిజంగా మన వల్ల కాంతి ఆయన వల్ల ఇది. ఏంటి, మర్మాలను బయలుపరిచే దేవుడు చేశాడా చేయలేదా? ఇంకొక విషయం ఏంటంటే చక్కగా వీళ్ళందరూ మంచి పదవుల్లో సాగిపోతారు. ఒక రకంగా చెప్పారంటే ఈయన మంత్రి పదవి లాంటి పదవి ఇచ్చాడు. ఏ మంత్రి పదవి ఇచ్చారా? మంచి ప్రైమ్ మినిస్టర్ పదవి లాంటి, ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? నేను అలాంటి పదవులు ఇచ్చినట్టుగా వీళ్ళకి ఇచ్చారు. బానిసైన వాడు ఆ ఏరియాలో మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, పాప మంచిదా పాప. మొన్న ఎవరు అంటున్నారు, ఏమంటున్నారంటే ఈ తీర్పులు అందరూ వచ్చేసి ఇలా రాజ్యం వెళ్తున్నారండి వీళ్ళు అంటున్నారు. తూర్పులు నేను ఏదో కొత్త మాట చెప్పినట్టు చూడటం కొంతమంది. ఇలాంటి మనసు ఉందా లేదా జనాల్లో? ఒప్పుకుంటే దేవుడు మనం సరి చేసుకుంటే ఆయన రూపంలో మారుతారు. ఉందా లేదు? అది దేవుడు పెట్టలు కాదండి, నైస్లే కదా. తూర్పులు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బయట వాళ్ళు ఈ కట్ట మీదకి వచ్చేసారండి. ఈ పశువు తోటం తాగలేదండి. విన్నారా? ఇప్పుడు ఇలా మాటలు విన్నారా? ఏంటి, విజయనగరం నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో, అమ్మ వేరే ఉద్దేశం కాదు. వాళ్ళు కష్టపడుతున్నారు. బాబు పొద్దున్న ఏం చేస్తారు తెలుసా? రాగిజాలు తాగిపోతారు. మనకేమో పూరీలు కావాలి, కనపట్లు కావాలి, బట్టలు పెంచాలి, ఈ పని ఆ పని ఆయన కథలం. కానీ మనం మాత్రం వాళ్ళు కష్టపడిన వాడిని దేవుడు దీవిస్తాడు. పనివాడి జీతానికి, అవునా కదా? మనమేమో చెయ్యం, వాళ్ళు కష్టపడితే దేవుడు దీవిస్తాడు. ఆయన అన్నీ చేస్తాడేమి, అందరూ ఆయన బిడ్డలే కదా. అందరూ ఎవరు బిడ్డలు? అవునా కదా? ఈ మాట నేను చెప్పిందేనా మీకు ఎప్పుడైనా విన్నారా? నా చెవిలో పడింది. నా చెవిలో పడితే మీకు వాక్యాలు పడతా ఉంది.
ఏంటి అవునే కదా, అలాంటి ఇదేం ఉండకూడదు. అలాంటి విషయం ఎదురైంది. ఎక్కడెక్కడో వేరే చేసేస్తారు, ఏదో బానిసలు వస్తే వీళ్ళు మన మీద అధికారంగా ఉండటం ఏంటని వీళ్ళని సైతాన్ని ప్రేరేపణ వచ్చేసింది. ఎవరు ప్రేరేపణ చేసింది? సైతాన్ని లేపుతాడు, కుటుంబాల్లో లేపుతాడు, బంధువుల్లో లేపుతాడు. మనం ఎంత మంచుకున్నా సరే ఆడు చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తాడు. మనం హృదయం పాడు చేయాలని, ప్రార్థన పాడు చేయాలని, మనకి కీడు చేయాలని సాతాను వాళ్ళు మంచోళ్ళే కానీ సాతాను ప్రేరేపిస్తారు. ఎవరు ప్రేరేపిస్తారు? దానియేలు అలా ప్రేరేపించిన వాళ్ళ మీద కోపపడినట్లు, వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పినట్టు, వాళ్ళ మీద మనసు పాడైనట్టు ఎక్కడ ఉందా? మనమైతే ఏమంటాం? పలానా వాళ్ళు ఇలా చేశారు, ఏమంటాం? పలానా వాళ్ళు ఇలాగా ఇలా చేశారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, నాలుగు ఎంతమంది ఉన్నారు ఏంటి అనుకుంటాం. అనుకోమండి, పెద్ద ముద్దాయి నేను, ప్రధాన ముద్దాయి ఎవరిని? రామారాజు గారు ప్రేరేపణ. కానీ మేము చాలాసార్లు అమ్మాం, వాళ్ళు మామూలు కాదండి, వాళ్ళు ఇలా చేశారు అంటామనమండి. వాళ్ళు కాదు. ఇప్పుడు దానిలో అన్నాడు ఆ మాట, సైతం జ్వరపడిందా లేదా వీళ్ళకి? ఈయన ఎదుగుదల చూసి జ్వరపడి ప్లాన్ చేశారు, ఎక్కడన్నా దొరుకుతాడేమో ఇరికిద్దాం, ఆ పదవి నుంచి కిందకి దింపేద్దాం అని చూశారు. ఒకరు ఎదుగుతుంటే వాళ్ళు ఓర్చుకోలేరు. సైతాన్ మనసు ఏంటి, ఖచ్చితంగా ఎవరన్నా మంచి పని చేస్తే మనం అసేవాడంట. అలానే చేశారు, మనం సంతోషపడాలి. వాళ్ళన్నా చేశారు. అబ్రహ్మయ్య గారికి నా మంచి మాట చెప్తున్నాను, ఎవరన్నా బండి కొనుక్కుంటే ఈయన బండి కొన్నంత భూమి మీద ఆగేవాడు కదా. నేను అట్టగే చెప్పాలి, చెప్పాలి, నా భాషలో చెప్పాలి. ఎవరన్నా బండి కొనుక్కున్నాను విశ్వాసాలు, ఈయన కొన్నంత సంతోషపడిపోయేవాడు. ఈయన కొన్నంత అంటే మనోళ్ళే కొనుక్కుంది. ఎవరు కొనుక్కున్నారు? మనోళ్ళేగా కొనుక్కుంది. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు కొనుక్కున్నారు మనం లేదు, ఇట్లా అనుకుంటారు లేదు, అనుకుంటారు లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మనం లేదు. అసలు ఎంత సంతోషం, సంబరపడేది మాట. ఎంత దేవుడి మనసు చూడండి కదా. ఏంటి, ఎవరైనా పిల్లలు మంచి పొజిషన్ ఉంటే మనం సంతోషపడాలి. ఏంటి, అవకాశం ఉంటే మనం కూడా అట్లా ఉండాలి, దేవుడిని అడగాలి, తప్పేమే కాదు. అంతే తప్ప మనం ఎప్పుడు ఏంటి ఎవరి గురించి అని మాట వాళ్ళకి ఏదో అది ఉంది కానీ వాళ్ళు లోపాలు చెప్తూ ఉంటారు. ఏంటి, అది సైతాన్ మనసు. దాన్ని ఏమన్నా సైతాన్ మనసు అనొచ్చా? ఏగిరిస్తారా? సైతాన్ మనసు అనొచ్చా? వీళ్ళకి సైతాన్ మనసు వచ్చేసింది. ఎవరి మనసు వచ్చేసింది? సైతాన్ మనసు, సాతాన్ మనసు. ముస్లిమ్స్ అయితే సైతాన్ అంటారు, క్రైస్తవులు అయితే సాతాన్ అంటారు. రెండు ఒకటే మాట, రెండు ఒకటే. అయితే విషయం ఏంటంటే ఆ మనసు వచ్చేసి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఎక్కడ దొరకట్లేదని, ఇతరుడు వీళ్ళ దేవుడు అంటే బాగా ప్రీతి, వీళ్ళ దేవుడికి రోజు ఇతను ఏం చేస్తాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తాడు అని రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుని ఇరగపోగేస్తారు. గాల్లో మురగ చెట్టు ఎక్కించేస్తారు. ఎక్కించేసి రాజా మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. దాన్ని లేడు దాంట్లో. ఏంటి ఆ నిర్ణయానికి ఏంటంటే, అందరికీ నువ్వు ఎంతో గొప్పవాడివి, ఎంతో మంచి పరిపాలన చేస్తున్నావు, నీలాంటి వాడు ప్రపంచంలో ఎవరో లేదు. అందరూ ఆ 7 ఆరోగ్యానికి సమస్యలు చెప్పుకొని మొక్కటం ఎందుకు? 30 రోజులు మాత్రం ఎవరు ఏ దేవుడికి ఏ దేవతకు మొక్కడానికి వీలు లేదు. ఎవరు ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పుకోవాలి? అందరూ సమస్య చెప్పారు, అందరు సమస్య చెప్పుకోవాలనుకో. ఇది తినే టైం ఉంటుంది, నిద్రపోయే టైం అని ఉండిద్దా? సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలంటే పాపం రాజుకే చెప్పుకోవాలి. నేను ఈయన పొగిడినట్టు అనుకుంటున్నాడు ఈయన. మనం పొగిడే వాళ్ళు ఎంత ప్రమాదం చూడండి. మనం పొగిడే వాళ్ళు మనల్ని చిక్కుల్లో తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? నెబుకద్నెజరుకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈయన చేసేవారు. రాబోయే చివరి కాలంలో ఉన్న దర్శనానికి భావం కూడా చెప్పాడు అని అక్కడ అదే అధ్యాయంలో ఉండింది. ఈయన దేవదూతలు లాంటి మనసు గలవాడని చెబుతాడు. ఆ దర్శనం చెప్తున్నారు, ఎలాంటి మనసు గలవాడు? దేవదూతలు దేవుడు తెలియజేశాడు అని చెప్తాడు అని ఈ యొక్క పదం ఆయన ఇస్తాడు. అయితే ఈ చిక్కుల్లో పడేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రేమ దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక ఓకే పొగిడినప్పుడు మన అంతలో లేరంట. కొంచెం కాల్చుకో బాగుంటే చెప్పండి, నా భాషకి సమాధానం చెప్పరా? ఎవరు కొంచెం కాల్చుకోమంటే భాష వాడొచ్చో లేదు, కానీ మనం సహజంగా ఏం చేస్తాం? మనం కొంచెం కాల్చుకోమంటే ఏం చేస్తామంట? అట్లా పొగిడితే ఇక మన అంతలో లేరనుకుంటాం. ఏం చేస్తాం? పొగిడితే ఇక ఓకే అన్నాడు. ఓకే అంటే అడిగి తిరిగి వచ్చేది. దానియేలు దగ్గర కూడా వచ్చింది. దానియేలు యథా ప్రకారం ఏం చేయాలి? పాపం ప్రార్థన చేయాలి. దానియేలు చాలా ప్రియుడు, చాలా ప్రేమ గలవాడు, చాలా సౌమ్యుడు, అందరితో స్నేహభావం గలవాడు. అన్ని చర్యలు కూడా దానియేలు స్నేహితులు ఉన్నారు. ఎవరు స్నేహితులు ఉన్నారు? నిజం చూస్తున్నాను, మనం ప్రేమ కలిగి దీనత్వం కలిగి ఉంటే
ఏ మతస్థుడైనా మనతో ప్రేమ ఉంటారు. మీరు డిబేట్ రండి, మీరే మేము తేల్చుకోండి, అలాంటివి ఉండవు. ఏంటి చక్కగా స్నేహితులు అందరూ ఉంటే వాళ్ళందరూ వచ్చి దానియేలు దగ్గర బతులాడుతున్నారు. దానియేలు, అయ్యా దానియేలు అంటే మై ఫ్రెండ్స్ రండి కూర్చోండి, ఏం తింటారు అని మాట్లాడుతుంటే, అయ్యా ఒక శాసనం వచ్చిందని విన్నానయ్యా, అయ్యా మాకు ఒక చిన్న వినపం ఏంటంటే, నువ్వు కనుక ఈ 30 రోజులు ప్రార్థన చేయకుండా మానేస్తావు, నువ్వు మాకు దక్కుతావు, నీ గురించి మాకు తెలుసు, మా కోసం అన్న ప్రార్థన చేయడం మానేసేది అని అడుగులు వచ్చాడని చెబుతారు కొంతమంది. అయ్యా బాబు మేము అన్యాయం అయిపోతాం, అయ్యా అన్యాయం అయిపోతాం అంటే అర్థమైంది, నువ్వు నేను కోరిపోతే మాకు బాధే కదా అన్ని చెప్పే పరిస్థితి వచ్చినాను. సహజంగా అట్లా ఎవరన్నా మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాబు మా కోసం ఈ ఆదివారం మానేసేయండి, మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పమా. నేనైతే ఏం చేస్తాను, మీరైతే ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ నా కోసం బాబు ప్రేమగా చదువుతారు, కట్టిగా చదువుతారా? ఏం చేద్దామన్నా నేను చదువుతున్నాను. మన మంచితనం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, దేవుడు మంచితనం కానీ ఎక్కువ కాదు. ఏంటి దేవుడు మంచితనం కన్నా నేను చదువుతున్నాను. వాళ్ళకి మీరు ఏదన్నా చేయండి, సాయం చేయండి, తప్పు కాదు. ప్రార్థన టైం మాత్రం ఎవరికి ఇవ్వండి. ప్రార్థన టైం ప్రార్థన గడిపితే మనలో ఉన్న దేవుని ఆడు కూడా వచ్చింది. రాబోయే కాలంలో ఆడు కూడా మన పనిలో పెడతారు. ప్రార్థన టైం ప్రార్థన ఇవ్వండి. వాళ్ళు చెప్పండి దయచేసి ప్లీజ్. మీరు ఏదైనా చెప్తే వింటాను, కానీ ప్రార్థన టైం ఈయన ఒప్పుకోలేదంట, ఈయన ఒప్పుకోలేదంట. ఇంకోసారి ఆయన వాళ్ళు ఉంటారంట, మీకు అయ్యా సరే చేస్తే చేసుకున్నావు కానీ పడుకొని చేసుకో అని చెప్పారంట. శివునంట ఏం చేసుకోవాలని చెప్పారంట, దప్పుడు ముసుగు చేసుకొని మనసులో చేసుకుని అంటాడేంట దేవుడు. నేనైతే ఓటేస్తానమ్మా పడుకొని చేసుకోమంటే. నేను అనుకున్నాను ఈ వాటిని ఈ పరిస్థితి చూసినప్పుడు ప్రార్థన చేయొద్దంటే ఒకసారి విన్నాం, కానీ పడుకొని చేసుకోమంటే ఖచ్చితంగా నేను వాళ్ళు ఏమనిపించింది. ఏం చేసుకోమని ఏమని సలహా ఇచ్చుంటారు? ఉదాహరణకి చెప్పుకున్నాం. ఉదాహరణకి ఏమని చెప్పుకుంటారు? దేవుడు రాజు దప్పుడు ముసుగు చేసుకొని పడుకొని దేవుడు వింటాడన్నా వింటాడు, కానీ దాన్ని కూడా ఒప్పుకోవాలి. దాన్ని కూడా మూడోది వాళ్ళు ప్రేమతో మాట చెప్పినట్టు, సరే ప్రార్థన మానన్నావు, మోకరించే ప్రార్థన చేసుకున్నావు. నువ్వు ప్రార్థన 3 సార్లు చేసుకుంటావు కదా, పొద్దున్నే 8ంటికి చేసుకున్నావు అనుకో, 7ంటికి అలాగే చేసి తలుపులు బోల్ట్ పెట్టి చేసి కిటికీలు కూడా మూసేసుకో. దేనికల్లా మూసేసుకో. ఇదిగో అప్పుడు నీ ఇష్టం అని చెప్పారంట. బాగుందా లేదా? ప్లాన్ బాగుందా బాగోలేదా? గోపి ఒక్కరే బాగుందండి. ఏంటి ఎవరికి కనబడకుండా చేసేసుకో, ఎవరు కనబడకుండా. నాగేశ్వర గారు చెప్తారా ఏమన్నా? ఏంటి విషయం ఏంటంటే, ప్రార్థన చేయడానికి ఆటంకంగా దేవుడి కార్యం జరిగే ముందు ఆటంకంగా ఒక్కోసారి సాతానుడు పెద్ద పెద్ద ఆటంకాలు లేకపోయినా చిన్న చిన్న ఆటంకాలు నాకు. మరి నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావు అనుకుంటావో అప్పుడే కొంచెం 2 ఇడ్లీ తినండి అయ్యా అంటారు. ఏమంటారు? వెళ్ళలేదు పిల్లలు మాట్లాడలేదా? ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావు అనుకున్నారు, ఏమంటారు? అయ్యా నాగేశ్వర గారు కొంచెం 2 ఇడ్లీ తినండి అయ్యా అంటారు. ఉపవాసం ఉందాం అనుకున్నప్పుడే ఇవి ఒక్కసారి తినేసేయండి, రేపు నుంచి ఉండొచ్చు మీరు ఉపవాసం అంటారు. మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకో సాధారణ ఉంటుంది, బాగా అలసిపోయావుగా, రేపు నుంచి బాగా చేయదుగా, ఈ ఒక్క పొడుగు పడుకో అని చెప్పి. ఈ ఒక్క పొడుగు ఏం చెప్పింది? ఇక మంచి వాక్యం నాకు ఇవాళ నేను మంచం ఎక్కను, కిందే పడుకుంటా, మాకు నుంచి ప్రార్థన చేస్తాను నైట్ ఎంతవరకైనా అన్నారు అనుకోండి, పర్లేదు మంచం మీద కొన్నా కుర్చీలో కూర్చొని దేవుడు ప్రార్థన వింటాడు అని చెప్పింది. మీకు చెప్పిందో చెప్పలేదు? ఎప్పుడు నా పక్కనే చెబుతూ ఉంటాడు. మీకు ఆ స్వరం వెళ్ళలేదేమో. నా లైఫ్లో నేను దేవుడి స్వరం ఏమో కానీ సాతాను స్వరం గురించి బుక్ రాయాలని ఎప్పటి నుంచో ఆశ. ఎవరి గురించి మాట్లాడండి? ఎవరు ఎప్పుడు చెప్పలేదమ్మా? ఎవరికి చెప్పలేదు ఎప్పుడు? నాకేనా? మీకు ఎవరు చెప్పలేదా? దేవుడు రాజు గారు విన్నారా? రామారావు గారు గోపి విన్నారే లేదండి? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎప్పుడుకో చేసుకో ఏమన్నారు? ఈ 30 రోజులు ప్రార్థన ఆపేసాయి చేసుకునే కానీ డోర్లన్నీ ఇంకా అప్పుడు కొత్త నిబంధన రాలా. లేకపోతే మత సువార్త ఆరోగ్యాలు చెప్పేవాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరు కనపడమంటే అది కూడా చెప్పేవాడు. కాకపోతే అప్పటికి రావాలి, ఆ కాలంలోకి రాలా ఇంకా ఈ మాటలు ఏంటి. అయితే
దానియేలు ఏం చెప్పాడంటే, నేను యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి యూదులందరికీ ఒక ఆచారం, ఎవరు కష్టం వచ్చినా సరే యెరూషలేము ఇక్కడ ఉందనుకో, ఈ దక్షిణ వైపు తూర్పు మనకి కదా, తూర్పు వైపు వాళ్ళు పడమటి వైపు తిరగదు, పడమటి వైపు తూర్పు వైపు ఉంటారు. చాలా మంది అంటారు తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప వేరే దిక్కులేదంట. విన్నారు ఇప్పుడు అది కూడా వెళ్ళదా? ఆ మాట కూడా వెళ్ళదా? ఆ ఒక్క మాట విన్నాను చెప్పండి. నేను ఇంకా ముగిస్తాను, దగ్గర పడ్డాను. ఇంటి వైపు తిరిగి దండం పెట్టాలంట, ఇక వేరే దిక్కులేదు, ఇంటి వైపు తిరిగి దండం పెట్టాలి. ఏంటి యెరూషలేము వాళ్ళు ఎక్కడెక్కడెక్కడ చెదిరిపోయారు ఇశ్రాయేలు యూదులు, ఆ దేవుడు ఆ సొలొమోను గారిని అడుగుతారు. మొదటి రాజుల గ్రంథం 8:30. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా, మొదటి రాజు, నీ నివాస స్థలమైన ఆకాశమును విని మా విన్నపమును అంగీకరించుము. మమ్మల్ని 29:30 వీటిలో వీళ్ళందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే, ఎక్కడెక్కడున్నా సరే యెరూషలేము వైపు తిరిగి దండం పెట్టి ప్రార్థన చేసుకుంటే నన్ను రక్షించయ్యా అంటే వాళ్ళకున్న నమ్మకం మాట. వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే దేవుడు ప్రార్థనలు వింటాడు, క్షమిస్తాడు అని. ఎవరు సొలొమోను గారేనా? సొలొమోను గారు. అప్పటి నుంచి వీళ్ళ విధానం అదే. వీళ్ళు మనకేంటి సహజంగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం లేదా? ఏదో బాగా సమస్య వస్తే మొహమాట లేదు, నేనైనా అడిగి తలుపు వేసుకుని చర్చిలో కూర్చుంటాను. వీళ్ళు అవునా కదా? నాలుగు ఎంతమంది ఉన్నారు కదా? ఉన్నామా లేదండి? బాగా కఠిన దించేద్దాం చెప్పండి. అర్ధరాత్రి లేదు, బుద్ధి లేదు, సాయంత్రం లేదు. ఎవరి కాళ్ళ దగ్గర వచ్చి పడతాం? ఇంట్లో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తప్పదే చర్చిలోకి వచ్చేస్తాడు, హృదయం మండిపోద్ది. అవునా కాదండి? అది రాలేదా మనం? వీళ్ళకి దానియేలుకున్న పరిస్థితి, దానియేలు పరిస్థితి దానియేలుకున్న పరిస్థితి ఏంటంటే, 6వ అధ్యాయంలో వచ్చిన పరిస్థితి ఏంటంటే, అలాంటి పరిస్థితి వచ్చింది మనం. అలాంటి పరిస్థితి ఈయన మాత్రం వినే పరిస్థితి కాదు. 6వ అధ్యాయం 10వ మాట, ఇంటి శాస్త్రము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఏమున్నాడని చెప్పండి, మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము దేని వైపు తిప్పాడు, తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన శుద్ధించుచు వచ్చును. చూడండి పిల్లారా, ఎలాంటి క్రిటికల్ సమయంలో కూడా చంపేస్తారు ప్రార్థన చేస్తున్న సందర్భంలో కూడా మోకరించాడు. ఏం చేశాడండి? మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు చేసిన అద్భుతం ఒకే ఒక్క మాటలో నేను చెప్పి ప్రార్థన చేసేస్తాను. వీళ్ళు ఎలాగైనా వీళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ప్రార్థన చేయమంటే నేను ఒక్కటి చెబుతాను, మనం సైతాన్ని గెలవాలి అంటే మన మనసాక్షి మాట అన్నారు. చెప్పండి ఆ మాట అందరూ. మనం సైతాన్ని గెలవాలి అంటే మనం మోకాల మీద నిల్చోవాలి. చెప్పండి ఆ మాట కూడా చెప్పండి. మన సమస్యను గెలవాలంటే మనం మోకాల మీద నిల్చోవాలి. మనం సాతాన్ని గెలవాలి, సమస్యను గెలవాలి, ఎదుర్కొనే ఏ పరిస్థితుల్లో కీడు మేలుగా మార్చుకోవాలంటే దేవుడు సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాల్సిందే. నేనైనా నీవైనా దాంట్లో ఇక వేరే మార్పులు లేదే కాదు. నువ్వు దేవుడు సన్నిధి మొదటిసారి నువ్వు దేవుడు నీ విషయంలో పోచికలు యుద్ధం చేస్తారంటే దేవుడి సన్నిధికి ఇవ్వాల్సిన మొదటి స్థానం దేవుడికి ఇవ్వటమే. ఇక దాన్ని మార్చే పరిస్థితి ఎవరికి ఉండదంతే. దేవుడికి సన్నిధికి ఇవ్వాల్సిన మొదటి స్థానం దేవుడికి ఇవ్వాల్సిందే. మనం నేనైనా మీరైనా, లేకపోతే ఖచ్చితంగా మనం అందరం ఓడిపోతాం, డౌట్ లేదు. ఈయన యథాప్రకారం ప్రార్థన చేశాడు, దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు, యెరూషలేము వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? బైబిల్లో ఉంటుంది, యెరూషలేమును ప్రేమించు వాళ్ళారా మీరు అందరూ ఏమవుతారంట, వరదిల్లుతారు అని అంటారు. యెరూషలేము ప్రేమించు వారు మీరందరూ వరదిల్లుతారు. మేము ఒకసారి మురళీనగర్ నాకు బైబిల్ క్లాస్కి వెళ్తే ఆయన సందర్భం చెప్పాడు, మీరందరూ యూదులు అంటే యూదుల కన్నా మనం గొప్ప వాళ్ళు అంటాం కదా అన్నాడు. ఆ మనసు నాకు ఎప్పుడు ఉండేది. మనమేగా మన ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళు మాట్లాడలేదని ఎవరు ఎన్నుకున్నాడు? బైబిల్లో ఒక మాట ఉండిద్ది, రోమిలాసిన బతుకు ఇక్కడ కొరింథీయుల్లోనూ, ఏంటంటే నా జన్లు కాని వారు నా జన్లు అనుకుంటాను అంటే మనల్నే
అని అంటే దేవుడు అంత హోదాగా ఇచ్చాడు, మనకు అంత బాధ్యత ఇచ్చాడు. మీరే నా బిడ్డలు అని చెప్పారు. అంటే మేము యేసుప్రభుని అనుకున్నాం, మేమే పవర్ఫుల్, ఏలియాలంటాం, ఎలిషాలంటాం అనుకుంటాం. అయితే ఆయన చెప్పాడు, ఒక సందర్భం వచ్చేది నేను చెబుతాను, యూదులు ఎంత గొప్పవాళ్ళు చెబుతాను. చెప్పాలి ఆ రోజు చెప్తే నేను చెప్పేవాడు. నాకు తెలియదు యూదులు గొప్పవాళ్ళు అంటారు, తెలుసుకున్నాం. దేవుడు మాకు తెలియజేయను కాక. నేను ఎప్పుడైనా దావిలో క్లాసులు అడిగితే చెబుతారా. విషయం ఏంటంటే వీళ్ళందరూ రాజీ పడకుండా పట్టుదల కలిగి ఉంటారు దేవుడి కార్యాల విషయంలో. నన్ను ఒక శిష్యుడు చెప్పారు, దేవుడి కార్యం చూసినప్పుడు చూడాలనుకుంటానంట మన గదిలో కూర్చుంటే కథలు కూడా ఆ స్త్రీ పిల్లకి దేవి పోవాలనుకున్నాడు, అడుగుతానే ఉందంట. ఆయన జవాబు చెప్పాను, నువ్వు జవాబు ఇచ్చేదాన్ని కలుగుతానే ఏంటి అన్నట్టు కూర్చుందంట. అమ్మ ఆయన అంట, అమ్మ నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కుమార్తె దేవి పోయిందమ్మా అని చెప్పాడంట. ఏమని చెప్పాడంట? కదిలిందా క్యాన్సర్ కదిలిందా అడుగుతానే ఉంది, ఆయన జవాబు చెప్పట్లా. అయినా సరే ఎదురు చూస్తానే ఉంది. చేశాడా చేయలేదా? దేవుడు మౌనంగా ఉన్నప్పుడంట మనం అయినా సరే ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కొన్నిసార్లు ఏంటా మౌనం, కొంచెం బాధ వేసింది, ప్రార్థన చేస్తున్నాం అయినా జవాబు రావట్లేదంటే బాధ వేసిందా లేదు? అక్కడ వేసినప్పుడు బాధ ఏంటి? బాధ వేస్తే అయితే దేవుడు ప్రిపేర్ చేస్తాడు నీ కార్యం. ఆమేన్. నీ కార్యం ఏం చేస్తాడు దేవుడు? నువ్వు కొంచెం ఓపిక బట్టి ఎవరు అడిగారు ఏంటమ్మా ఇంకా కార్యం జరగలేదంటే రెడీ చేస్తున్నారు తీసుకుందామని పార్సిల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? రామారావు గారు ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? నిన్న చెప్పారు మన వాళ్ళకి, దేవుడు రైస్ ఇచ్చాడు, తింటానికి వండుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? మనం పొయ్యి ఇచ్చాడు, రైస్ ఇచ్చాడు. ఎలిగిచ్చే బాధ్యత ఎవరిది? మంట పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? పొంగొత్తే పైన ప్లేట్ తీయాల్సిన బాధ్యత ఎవరిది? గెంజి వంచాల్సిన బాధ్యత ఎవరిది? తర్వాత తినాల్సిన బాధ్యత కూడా ఎవరిది? మనం తింటానికి ఇష్టపడుతున్నాం, మంచిదే. కానీ కొన్నిసార్లు నుంచొని చూడాలి ఉడుకుతుందా లేదా. ఉడకాలంటే మంట కూడా కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? మీరు 5 నిమిషాలు మంట పెట్టి 6 నిమిషాలు అయిపోయిందంట, 5 నిమిషాల నుంచి మంట పెడుతున్నాను అంటే ఎట్లా? ఒక్కోసారి లేట్ అయింది. ఏమైంది? మంట మాత్రం పెట్టడం ఆపొద్దు. ఒక రోజున దేవుడు అదంతా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, నేను చెబుతున్నాను, ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు నీకన్నా యోగ్యులుగా మారుతారు. కిషోర్ గారు ఆదివారం ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తి ఏమంటే ఆ బిర్యానీ అంటూ ఈ బిర్యానీ ఇట్టాడు. అసలు ఇంతవరకే కొంచెం కోపం అసలు మామూలుగా ఉండేది పరిస్థితి. నీకు మామూలుగా ఉండదు అని చెప్పేసేవాడు గట్టిగా. ఏంటి ఏదో ఒకటేసి మొత్తాలన్నారు. ఆదివారం కూడా హోటల్ పనికి వెళ్ళేవాడు. ఏంటి ఇన్నిసార్లు కోపం వచ్చి కొన్నిసార్లు ఇద్దరేదో డిష్ అరుచుకున్న రోజు కూడా ఏంటి. దేవుడు కృపను బట్టి ఇప్పుడు వాక్యం చదువుతుంటే అసలు ఎంత మధురంగా చదువుతాడా అనిపిస్తుంది. బైబిల్లో విషయాలు ఇప్పుడు ఫోన్ చేసి తెలియనప్పుడు అడిగితే అర్థమయ్యేలా నాకు చెబుతున్నాడు. ఫస్ట్లో ఏమన్నాడు అంటే దానికి వెళ్ళేవాడు నన్ను, నాకని పెద్దవాడే, నాకు మామూలుగా బావగారు అవుతాడు. తర్వాత అయ్యా అంటూ బిగిన్ చేశాడు. చర్చికి వచ్చేవాడు కదా, భాష మారిందే మారదు, చర్చి మారి అనేవాడు. నువ్వెంత మార్చినా నన్ను ఆల్తాకి వెళ్తే మరి కలిసిపోతా అనేవాడు. ఇప్పుడు ఎవరిదాకా వెళ్ళినా కలవట్లా. దేవుడు మన ప్రార్థనలు అర్థం చేస్తాడు. ఏంటి చెప్పండి? ఈ ఉపమానం అర్థమైన వాళ్ళకి అర్థం కానీ ఇక అన్ని వివరం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మీరు ప్రార్థన పనులు అనుకుంటున్నారు కదా, ప్రార్థన పనులు అనుకుంటున్నారు కదా కొంతమంది. మీరు పర్లేదు మా ఇంట్లో వాళ్ళు నేను బెస్ట్ అనుకుంటున్నారు కదా, మీరు ఎవరి కోసం అయితే ప్రార్థన చేద్దాం మీ అందరికన్నా గొప్పవాడు అవుతారు. వాళ్ళ దగ్గరే బైబిల్ డౌట్లు పెడతారు. ఇప్పుడు కూడా ఆమె ఒక ఇష్టం లేకపోతే ఆమె ఒక ఇష్టం లేదు మీకు అసలు. ఏంటి మీరు ఎవరి కోసం అయితే కిరణ్ దగ్గర కూర్చొని పాఠాలు నేర్చుకుంటాడు. సుధాకర్ అన్న కిరణేనా పెద్దలు పేరు. ఆమె ఏంటి ఆ ప్లేస్లో ఎవరో పెట్టుకొని, కిషోర్ అనే ప్లేస్లో ఎవరో పెట్టేసుకోండి మీరు. కాకపోతే మంట పెట్టాలి. ఏం పెట్టాలి? అన్నం ఉడకాలంటే న్యాయమే కాదండి. అన్నం ఉడకాలి, మంట ఎత్తి పెట్టాలంటే ఏం చెప్పాలి? ఇంకా మంట పెడతా ఉంటే అన్నం ఏమైంది చెప్పండి? మంట పెట్టకుండా అంటే న్యాయమే కదా. రైస్ ఇచ్చాడు కదా, మంట ఇచ్చాడు కదా, నువ్వు కాసేపు నుంచొని చూస్తూ ఉండాలి. నీకు ఏం చేయాలి? కాసేపు నుంచొని. ఎంతమంది మంట పెడతాకి రెడీగా ఉన్నారు? చాలా మంది కిరోసిన్ వేసాడు, పుల్ల వేసాడు అంటారు చూసావా? ఆ మంట కాదు ఇది. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నైట్ కాదు, బ్రవా 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 బ్రవా
ప్రభా ఏం చేస్తా నాకు తెలియదు నాకు తెలియదు రాయలు, నువ్వు చేయకపోతే నేను ఎవరు చెప్పుకుంటాను ప్రభా ఈ మంట ఏమంటారు, నేనేం చేయగలను అయ్యా, నా బలమే పడదయ్యా, నా బుద్ధే పడదయ్యా, నా జ్ఞానమే పడదయ్యా. ఏంటి ఇది ఒక్కటి నేర్చుకుంటే నాకు ఒక లింక్ పంపించారు. విజయవాడ లోటస్ దగ్గర ఉంటారు, చర్చిలో 4 పిల్లలు పాస్టర్ గారికి. ఆ పాప కరోనా టైంలో 5-6 ప్రార్థన చేయాలి. ఆమెకు ఇష్టమైన అలవాటు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అటు ఇటు తలిపేసుకొని ఎప్పుడు ఇలా మూలుగుతూ ఉండదు, అయ్యా 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 అంటా ఉండేది. ఏమనేదంట ఆ గదిలోకి ఎవరు రానిచ్చేది, అయ్యా 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 అంటూ ఉండేది. ఈ ప్రార్థన నాకు ఇదే వచ్చి అనుకున్నట్టుండేది. అంటే వచ్చింది కరోనా టైంలో కొంతమందిని చేసుకుంటే. ఇప్పుడు రకంగా చెప్పాలంటే తర్వాత ఆవిడ సింగపూర్ జాబ్ వచ్చి వెళ్ళిపోయింది. సేవ చేయమన్నారు. వారానికి 10 శనివారం బిర్యానీ ప్యాకెట్లు పెట్టి సువార్త చెబుతుండే. అమెరికా, సింగపూర్, ఇండియాలో ప్రతి పరిస్థితి, మలేషియా, చాలా చైనా దేశం చాలాసార్లు వెళ్ళింది. అసలు నిన్న ఇక్కడ కూటమి పెట్టింది. నాతో పాటు 20 మంది 20 మంది అవకాశం ఉన్న వాళ్ళు రండి ఎవరు ఫోన్లు చేస్తున్నారు. ఎవరన్నా చర్చి వాళ్ళు ఫోన్లు చేస్తే వెంటనే ఎత్తండి. ఇలాంటి అవకాశం వస్తే వాక్యాలు అనొచ్చు. ఏంటి మీకు కుదరపోయింది అనుకో, ఏంటి మీరు వాట్సాప్ అని చేయండి, అమ్మా ఇలాంటి సందర్భం ఉంది అని చెప్పేసి వాళ్ళ అవకాశం ఉంటే ఏదో రకం వస్తారు. వారం మొత్తం మేము అట్లాగే వెళ్ళాం. ఫోన్ చేసుకుంటే ఎవరికంటే కొద్దిమంది చేసుకున్నా కొంతమంది ఎత్తలేదయ్యా అన్నారు. దయచేసి చర్చి దగ్గర నుంచి ఫోన్ ఎత్తే మాత్రం ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వండి. బిజీగా ఉంటే తర్వాత కనుక్కోండి. ఖచ్చితంగా మనం ఇక దేవుడు వచ్చే తరానికి ఆశీర్వాదకరంగా మారుస్తారు. జూములో అసలు కొన్ని 100 మంది కలుసుకుంటున్నారు. నిన్న ఆవిడ ఇండియా వచ్చిందంటే కనెక్షన్లో పెడితే 1000 మంది వారం రోజుల క్రితమే 5-6 రోజుల క్రితమే 200 రిజిస్ట్రేషన్ పెట్టి 1000 మంది పూర్తి అయిపోయారు. జూమ్లో ఉన్నవాడు ఒక కుర్రోడు ఫోటో చూపించింది. ఆవిడ ఏం చూపించిందంటే ఆ ఫోన్లో నొక్కి చూపిస్తే అట్ట కొట్టుకుంటాడు. ఫోన్లు చూసి ఆ మెయిన్ పాడేది వీడికి అది కదా. సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే 2 నిమిషాల తర్వాత ఏమైతే అన్నట్టుగా ఉండాలంట. అప్పుడే 2 గంటల కూర్చోబెట్టగలుగుతారంట. లేకపోతే ఆయన వచ్చారంట ఈ మధ్యలో 2 నిమిషాల తర్వాత ఏం అన్న దాని గురించి వీళ్ళేం చేస్తారంటే ఒకదాని తర్వాత అంటే ఈ బ్రెయిన్ స్పీడ్గా పనిచేసేలాగా ఆ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. దీని తర్వాత ఏమైంది, దీని తర్వాత 100 మంది రివ్యూ తీసుకుంటే వాళ్ళు ఏమంటారంటే సినిమా వాళ్ళు ఎప్పుడు నా డబ్బా స్టోరీ అనండి ఏమాడితే అంటారు. అంటే మైండ్ ఇంకేమి జరిగిద్ది. మెల్లమెల్ల ఈ నరాలు వీక్ అయిపోతాయి, తర్వాత డెడ్ అయిపోతాయి. తర్వాత డెడ్ అయిపోద్ది. ఏ చదివినా గుర్తురాదు. పిల్లలకి అదే ప్రాబ్లం. పిల్లలకి ప్రాబ్లం ఏంటి, ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇంకోటి ఏంటంటే సినిమా హాల్కి అందరూ వెళ్ళలేకపోతున్నాడని సాతాను కూడా పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఫోన్లో ఒకసారి అది అయిపోతుంది. యూట్యూబ్ ఆన్ చేసాం. ఫోన్లో సాతాను కూడా మన పిల్లలు జ్ఞానాన్ని పాడు చేయడానికి, మన బ్రెయిన్ డెడ్ చేయడానికి బాగా ఎక్కువ ఆలోచిస్తే పెరాలసిస్ వచ్చిందంట. ఏమొచ్చిందంట చెప్పండి, ఏమంటారు దాన్ని తెలుగులో? పక్షవాతం కాలు చేయి తిరిగిపోయి అంటే నరాలు సిచ్యువేషన్ అన్నమాట. ఇదంతా ఎక్కడ నరాలు ఇక్కడ కొడితే చాలు ఎక్కడైనా మొత్తం క్లోజ్. ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు, తలకు తగలేదు అంటారు. విన్నారా ఇప్పుడు నా మాట? విన్నారా? తలకు తగలేదు అంటారు. ఈ సైతాను ఏం చేసిందంటే మీ బ్రెయిన్ వీటెక్కాలన్నా, నిద్ర పట్టుకుని ఉండాలన్నా, లేకపోతే టెన్షన్గా ఉండాలన్నా మీరు ప్రార్థన అయిన తర్వాత మీరు నేను చెప్పినట్టు చేయండి. మీరు చెప్పినట్టు చేయండి. ఇలా షార్ట్స్ అని ఉంటాయి యూట్యూబ్లో, షార్ట్స్ అని ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇలా చూస్తే ఇలా అంటే సార్ ఇంకోటి వచ్చి, 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 ఇలా అంటే సార్ ఇలా చూస్తే ఇక మొత్తం వస్తూ ఉంటుంది. ఇక వచ్చినప్పుడల్లా నీ బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. ఒకటి నల్లమన్నాడు, అది ఏమి చెక్క తీసేసాడు, మళ్ళీ చెక్క పెట్టాడు. ఇటు సందు మారడానికి బండి ఆడటానికి చెక్క పెట్టాడు. ఇతనికి రూపాయలు డబ్బులు ఎత్తారు. అటు సంపాదించుకుంది. ఓకే ఇండేసినట్టు చేస్తున్నాడు ఆవుకి ఇండేషన్. ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ అనేది ఏం లేదు, ఇంట్లో పరిస్థితులు ఏం లేదు. ఇండేషన్ కొట్టాలన్నమాట. మనకైతే ఇక్కడ గుర్తుతారు కదా, కొత్త విషయం తెలుసుకుంటాం.
ఇవాళ కొత్త విషయం వాళ్ళు తెలుసుకున్నాం. పాస్టర్ గారు ఎసురుపల్లి సుధాకర్ గారు వాళ్ళ మనవడు మనవాళ్ళు ఈయన గల్లీలో పాస్టర్ గారు. ఓకే, వండర్ఫుల్. ఈయన సంతోషపడతాం. ఓకే, మనం కూడా ఎవరన్నా ఏమండి టిఫిన్ చేస్తారు అయ్యా, ఏమండి భోజనం టైం అయింది చేస్తారు. 3 కప్పులు వచ్చింది. ఇది డెట్ అయిపోతుంది మైండ్. ఇక ఈ డెట్ అవ్వడానికి ఇది మంచి మార్గం. ఇక అట్లా పిల్లోడు అటు వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మకి చెప్పిందంటే ఇప్పుడు పాస్టర్ గారు, నాకు ఒకటే ఒకటి తెలుసమ్మా, గదిలో కూర్చొని అయ్యా 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 నీ పెట్టినవి అయ్యా, నువ్వే కొన్నావు అయ్యా, నువ్వు ఎన్నుకున్నావు అయ్యా, నాకు వేరే దిక్కులేదు అయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా అయ్యా మంట పెడతా ఉండమ్మా. ఆ పిల్లోడు సగం నడుచుకుంటే వెళ్తున్నాడు. ఆ వీడియో కూడా చూపించాడు. ఏం చేశాడో తెలియదు, దేవుడు కార్యం చేశాడు. ఏం జరిగిందో తెలియదు, మంట పెడతా ఉన్నాడు. తీసుకెళ్ళిపోయి వేసేస్తే సింహాలన్నీ ముందుంది. ఆ పిల్లవాడు ఎట్టెట్టాను నార్మల్గా వెళ్ళిపోయినట్టు సింహాలను కూడా ఏమైపోయినాయి, మోకరించాడు. అవి కూడా మోకరించినాయి అంటారు చాలా మంది. మోకరించేవాడు ముందు ఏది నిలబడలేదంట పిల్లలు. ఒక ప్రార్థన కూడా ఎప్పుడు ఓడిపోలేదంట. ఆ పిల్లోడు అట్ట ఇట్ట ఇట్ట నాతో పాటు కాదు. వీడియో చూసారా మీరు చూసారమ్మా? ఆ వీడియో ఫోన్లో నాకు చూపించింది కదా, చూసారా? మీరు వచ్చారన్నమాట. ఆ రోజు వచ్చారు, లాస్ట్ రోజు వచ్చారు. వీడియో ఇట్లా 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 అనుకున్న మనిషి. మనం ఏమనుకుంటాం అట్లా అట్లా అనుకున్న మనిషి. నాకు అనిపించింది మొన్న అనుపూర్ణకు వచ్చిందా రాత్రులు ఎవరు ఉంటే వాళ్ళు కలుసుకుని అందరి బల్ల వేసుకుని వెళ్ళిపోండి. సాయంత్రం మనకేముంది, నుండిలో మామిడి తోటలో ప్రేయర్ ఉంది. నైట్ అంతా అక్కడ మన సంఘం కోసం దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు వాళ్ళు వెళ్ళేప్పుడు మీ లిస్ట్ అంతా మన తమ్ముడు జాషువా అని రాస్తాడు, మన డేవిడ్ చెప్పాలి బుక్ తీసుకుంటాం. అన్ని పేర్లు రాసుకుంటే అందరి కోసం. కొంతమంది ఉన్నారు కొన్ని విషయాలు బలహీనంగా ఉన్నారు. రాత్రి నేను రోజు చేస్తానని చెప్పాను చూసాం. కొంతమంది వాళ్ళందరినీ దేవుడు పాస్టర్ గారుగా చేస్తాడు. మన మధ్యగట్ట చిన్నారి వాళ్ళ హస్బెండ్ ఏం పేరు, పండ్లు కదా, పండ్లేనయ్యా, మేనల్డ్ అవుతాడు ఏదో అవుతాడు, పండ్లైనా ఆటోతో అవుతాడు. నీకు కనబడితే వందనాలు అయ్యా అంటాడు. ఏంది ఇలా అందరూ పాస్టర్లు అవుతారు మనం రాబోయే కాలంలో. ఏంది నేను ఒకప్పుడు చూస్తే బుల్లెట్ వేసుకొని ఇలా బంద్ చేసుకొని కొంచెం జుమ్ముగిలేవడకుండా అనయా వానరా అనేవాడు. ఒకసారి మన చర్చికి ఎవరు తేగ కట్టి కర్రలకి బట్టలారైతే నా దగ్గరికి వచ్చాడు. చర్చి అనుకున్నారు, ఏమనుకున్నారండి వాళ్ళు. మంది సన్నిధండి ఏంటి ఆ బట్టలారైతే తింటే అన్నాడు. అంటే మందిరం వాడిని అంత ఇష్టం ఆ కుర్రాడికి. ఏంటి ఇప్పుడేదో కొన్ని విషయాలు బలహీన అయినా సరే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన మదిరంగా పసుపు తోటలో ఆయన పేరు చెప్పాను లేదా రాత్రి. అందరూ కొంచెం నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. ఏంటి నేను చేస్తున్నా, కొన్ని రోజుల నుంచి చేస్తున్నా. దేవి నగర్లో ఒక సింగనగర్ ఒక అతని గురించి, కృష్ణలంక ఒక ఆయన, కొన్ని పేర్లు చెప్పట్లా. మీరు ఫీల్ అవుతారేమో, చెబుతుంటే ఫీల్ అవుతారు. లేకపోతే నాకు ఏం ఇబ్బంది లేదు. అందరూ ఒక్కటే ఏంటి కొన్ని పేర్లు పెట్టుకున్నాం, మంట పెడతా ఉన్నాం. దేవుడు ఎప్పుడు ఉడికిస్తాడు, మన అందరు కట్టింపేలాగా వాడు వాక్యం చెప్తాడు. ఆమె ఏంటి నేను ఒకటే నమ్ముతా, ఏది జరగకపోయినా దేవుడి దగ్గర మాత్రం కూర్చొని అయ్యా 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 అంటే మాత్రం జరిగింది. ఎంతమంది అవుతారు? ఒకసారి అల్లు చెప్తారు, రెండు చేతులు పైకెత్తి చెప్పండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయను కాక. ఆమేన్. అవునే కదండి. ఏదో అక్కడికి వెళ్ళి ఆత్మ ప్రార్థన చేసుకుంటే ఎంత ఇది కాదు కావాల్సింది. మనం ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాం. బలహీనంగా ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. వేరే ఉద్దేశం ఏంటి, కూర్చొని చేయండి. మొన్న అన్నాడు దావీదు, అయ్యా నేను జంగాన్ని ఇంటికి వెళ్తాను అయ్యా, అక్కతో మాట్లాడాలనుకుంటుంది అన్నాడు. నేను చెబుతా టైం అప్పుడు ఎందుకు వెళ్ళాలని చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్కి మాట్లాడలేడని కాదు, చెప్పలేడని కాదు, కొంత టైం ప్రార్థన చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఏంటి పెద్ద టైం ప్రార్థన చేసుకుంటే వెళ్తాం బాగుంటాం. ఏంటి నేను సేవకు వచ్చింది ఎందుకంటే కొద్దిమంది ఉన్న కొద్దిమంది కోసం అరిగిపోయి ప్రసవ వేదన పడి చచ్చిపోవాలని వచ్చింది. ఏంటి కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల
బాగా నెగ్లెక్ట్ చేసిన సందర్భం ఎదురై అందరిని ఒకళ్ళని కాదు పట్టించుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఇంతవరకు కాలంలో ఫస్ట్ కాలం మలేసిన కాలంలో అయ్యా ఈ వారంలో మా ఇంటికి 4 సార్లు వచ్చారయ్యా అనే సందర్భం వచ్చి స్టార్టింగ్లో సేవ చేశారు. మళ్ళీ ఆ రోజులు వస్తే ఏమన్నా భయం వేస్తుంది. వస్తే సంఘంలో 10 మంది ఉంటారు, 10 మంది కూడా సేవలు అవుతారు. ఇక ఆ పరిస్థితులు తట్టుకోలేక లైన్ అవుతారు. ఏంటి ఆ టైంలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు, మీ తప్ప తట్టుకోలేము బాబు. కానీ ఉన్న వాళ్ళు సేవకులు అయ్యో. నా ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకు సహాయం చేయదు కాదు. వీళ్ళు ప్లాన్ సక్సెస్ అయింది, మొత్తం వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళకి తెలుసు ఎవరు ప్లాన్ చేశారో. రాజు మంచోడు, రాజుగా ఇష్టం. ఎందుకంటే మంచి పరిపాలన చేస్తానికి నీతిమంతుడు అంటే ఇష్టమా కదా ఎవరికైనా. మంచి పరిపాలన చేస్తాడు. తీసుకెళ్ళిపోయారు, దాంట్లో వేసారు. రాజు నిద్రపోవాలా, పొద్దున్న వెళ్ళిపోతాడు. దానియేలు జోం కదా దేవుని సేవ కూడా నీ దేవుడిని రక్షించాడా అంటే రాజు చిరంజీవి అవును కాక అంటాడు. నిజంగా నేను నా దేవుడి దృష్టిలో దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తాడు. చివరికి రెండో ప్రార్థన ఏంటంటే సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఇతను ఫస్ట్ ప్రార్థన అసాధారణమైన విషయాలు తెలుసుకోవడానికి, రెండోది సమస్యలు ఎలా ఉన్నప్పుడు కూడా మోకరించడం నేను అలవాటు చేసుకున్నాను. రెండో ప్రార్థనతో ముగించేస్తున్నాను. నేను 4 ప్రార్థనలు ఉండి దేవుడి చేతులు అయితే తర్వాత 2 ప్రార్థన చెబుతాను. తర్వాత 9వ అధ్యాయం ఉండింది, తర్వాత 11వ అధ్యాయం ఉండింది. సరే విషయం ఏంటంటే ఇతడు చేసిన మోకరించి కష్ట సమయాల్లో కూడా దేవుడి పాదాలు వదలకుండా మంట పట్టడం వల్ల దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఈ యొక్క 6వ అధ్యాయంలోనే ఏ వచనంలో ఒక అద్భుతం జరిగింది. దేవుడు ప్రార్థన ద్వారా శాసనాలు మార్చునుగాక. చెప్పండి అందరూ. శాసనాలని 25వ అధ్యాయము పరో మాట్లాడినట్లుగా యేసు విషయంలో ఈ నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాషల వారికి ఇలాగా మొదటి శాసనం రాయించారు. మీద శాసనాన్ని దేవుడు తిరగరాయించును గాక. ఆమేన్ చెప్పండి. ఇది శాసనం అండి, ఇది ఇలా జరగాల్సింది అంటే దేవుడు దాన్ని తిరగరాయిస్తాడు. ఈ బతుకు మారదు అంటే వాళ్ళ బతుకు మార్చి ఇలాంటి స్టేజ్ల మీద దేవుడు నిలబెడతాడు. వీళ్ళు వ్యసనాల నుంచి పోదంటే ఆ వ్యసనాలు దేవుడు మారుస్తాడు. కీడు పోదంటే దేవుడు ఆ కీడుని మేలుగా దేవుడు మారుస్తాడు. దేవుడికి సమస్తమును చెప్పండి, అందరూ రోజులు చెప్పండి. దేవుడికి సమస్తము. మన దేవుడు శాసనాలను మార్చగల దేవుడు. చెప్పండి అందరూ. శాసనాలను తిరగరాయగల దేవుడు. శాసనాలను ఎలా మార్చుతాడు దేవుడు? తిరగరాస్తాడు. ఈ శాసనం ఎలా ఉందంటే దాన్ని తిరిగి మార్చగల దేవుడు. అది కేవలం మోకాల మీద జరిగిన ప్రక్రియ. బియ్యం రైస్గా మార్చగల ప్రక్రియ, బియ్యము అన్నంగా మార్చగల ప్రక్రియ, బియ్యం కడుపు నింపగల ప్రక్రియ. మోకాల ప్రార్థన మంట. వంట వండాలి. మనం వంట వండే అవకాశం ఇవాళ సాయంత్రం నుంచి శనివారం 5 దాకా మనం అందరం పెట్టుకున్నాం మామిడి తోటలో. మీకు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. సూరంపల్లి అడ్డరోడ్కి వచ్చి అయ్యా ఇక్కడికి వచ్చామంటే చాలు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోతాం. ఏంటి అక్కడ మీరు గంట ప్రార్థన చేసుకోవచ్చు, రోజుకి 2 గంటలు చేసుకోవచ్చు, రాత్రి పనులైన ఉండొచ్చు, అన్ని రోజులు ఉండొచ్చు. మంట పెడతా ఉండండి. ఏది వ్యర్థమైనా సరే ప్రార్థన వ్యర్థం కాదు, మంట వ్యర్థం కాదు. అన్నం ఖచ్చితంగా ఉడికింది. పొయ్యి మీద పెట్టి మంట పెడతా ఉంటే పాత్రలో కదలిక వస్తే రావండి. ఏంటి మనం ఇంతకాలం ఏం చేసామంటే 5 నిమిషాలు మంట పెట్టి రేపు వండుదామని అనుకున్నాం. అన్నాను ఏమైంది అన్నాం చెప్పండి. నానబెడతాను దాని ఫోటో చూసావా? మంచి అసలు మామూలుగా వండితే ఏం చేస్తాం మనం? మా పులుసు పెట్టి సీరం అయితే అంటాడమ్మా సరే కదా. అదే పులుసుందా? కృష్ణానదికి వెళ్ళారా? గోపి బతినా కృష్ణానదికి వెళ్ళారా? బాధపడుతున్నా. అయ్యగారు చెప్పారు వెళ్ళలేరు మన మీరు వెళ్ళారా? అయ్యగారు వెళ్ళమన్నారని చెప్పి మాట్లాడి మామిడి తోట అంతే కదా. అంటే నేను ఇప్పుడు భోజనం చేసి చెప్పింది అయ్యా ముస్తాబాద్లో అయ్యా మరి ముస్తాబాద్ అది చెరువు మీద పడుతున్నానంటే అయ్యా కొల్లేరులో పుట్టాల్సిన ఎక్కడ పుట్టింది అనిపించింది నాకు. చెప్పింది కదా. ఏంటి శాసనాలు మార్చగల దేవుడు. ఈ మాట ఒక్కడి అండర్లైన్ చేసుకుని పెళ్ళి ఉన్నవాళ్ళు
మాట ఒక్కటే 25వ వచనం నేను చదువుతాను. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులకి రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మొత్తం ఆ దేశం బబులోను దేశంలో చెప్తున్నారు. అదేమనగా నా సముఖం నివసించిన దేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వముల ఎందుండు నివాస దేశంలో రాజ్యంలో ప్రభుత్వంలో నివసించు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున ఒలిగిచుండవలను. ఎవరు చెబుతున్నారా మాట? పాస్టర్ గారు చెబుతున్నారా? దేవుడికి భయపడండి, బుధవారం మానవద్దు, శనివారం మానవద్దు, మీరు మోకరించండి అని ఎవరు చెబుతున్నారు? ఇక్కడ దర్యావేషు రాజు చెబుతున్నాడు. దానియేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏమని చెబుతున్నాడంటే, ఏం చెబుతున్నాడు చెప్పండి? రెండో ప్రార్థనకి జవాబు ఇది. శాసనాలను దేవుడు మార్చాడు. ఎవరికి భయపడమంటున్నాడు? జనులందరినీ. దానియేలు దేవుడికి భయపడాలి. అంతకుముందు శాసనం ఏంటి? రాజుకే చెప్పాలి ఎవరికి ప్రార్థన చేయడానికి, రాజుకే భయపడాలి. శాసనాన్ని దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలిగింది గాక. బలో యేసుక్రీస్తు మహారాజుకే, దానియేలు యొక్క దేవునికే. నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున ఒలిగిచుండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగము నుండివాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొలమట్టుకుండును. చూడండి పిల్లరా, ఆయనే రక్షిస్తాడంట, ఆయనే అద్భుతాలు చేస్తాడంట, సూచికలు చేస్తాడంట. అసలు ప్రసంగికుడు కూడా చెప్పడండి, అట్లా ఆయన మంచి జీవం ప్రసంగం. నీ జీవితంలో దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు, నీకు కీడు పోతుంది, దేవుడే నీకు మేలు చేస్తున్నాడు అన్నది చెబుతున్నాడు. ఎవరు ఆయన? దానియేలు చెబుతున్నారా? ఎవరు ఈ ప్రసంగం చెప్పింది? శాసనం చెప్పింది ఎవరు? దానియేలుకే. అసలు ఈ వచ్చిన ఎంత వండర్ఫుల్ ఉందో చూడండి. అసలు ఇది రావడానికి వంట ఎక్కడ జరిగిందంటే, ఇంటి గదిలో మోకాల ప్రార్థన, సింహాల భూమిలో వంట జరిగింది. వంట అక్కడ జరిగింది, ఇక్కడ తిన్నారు. ఈ వారంలో వంట అక్కడ జరిగింది, ఇక్కడ భోజనం చేస్తాం. ఇక దేవుడు చేస్తాడు. వంట అంటున్నారు, భోజనం అంటున్నారు. పాస్టర్ గారు ఈ మధ్య ఇట్లా నన్ను వాకింగ్ చెప్పేప్పుడు ఇక్కడ చూస్తే అర్థమైంది. ఒక్కొక్కరు ఒక చిత్రం చూస్తూ ఉంటాను. నన్ను ఇప్పుడు ఏం చేద్దాం, 10 మంది ఏమో టైం చూడలేదు, పాస్టర్ గారు అన్నట్టు చూస్తారు. 10 మంది ఈ వారు వాక్యం ఏం కాదు, చదువుతాను ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది పాప మైండ్. కానీ ఈ పెచ్చోడికి అజ్ఞానికి దేవుడు అన్నీ అర్థం చేయాలి. నేనే కాదు, ఎవరి నుంచో అర్థం చేయాలి. ఇక్కడ చాలా దేవుడు గొప్పడు కాబట్టి అర్థం, ఎవరు గొప్పడు కాబట్టి. వీళ్ళు టాలెంట్ కాదు ఇది. ఇక్కడ టాలెంట్ ఏం లేదు. టాలెంట్ ఉంటే మీకు ఉపయోగం లేదు, దానికి ఉపయోగం లేదు. ఇక్కడంతా ఒక దేవుడు క్రియలు, దేవుడు చిత్తాలు, ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంతే. మీరు నవ్వినా, మీరు ఏడ్చినా, నేను చెప్పినా, నేను నవ్వినా, ఇదంతా దేవుడు ఏర్పాట్లు చేపిస్తూ ఉంటాడు. నేను చెప్పాలన్నది ఇప్పుడు చెప్పలేను, చెప్పాలన్నది ఏంటి మన దావీదు గారు అంటున్నాడు. 2015లో ఎన్నో రోజులు, 20 రోజులు మామిడి తోటలో గడిపారంటే ఏకాంతంగా కుటుంబం అంతా. అప్పటి నుంచి ఇప్పుడు దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, మమ్మల్ని బలపరిచాడు, మాట్లాడాడు. అపజయం లేకుండా దేవుడు చేశాడు. ఎన్ని రోజులు గడిపారంట ఆయన? పాస్టర్ గారు పిల్లలు. ఏంటి ఇలాంటి అనుకూలమైన వాతావరణాలు, భోజనాలు, టిఫిన్లు, అక్కడ వైఫై కూడా ఉంది, కెమెరా కూడా ఉంది, సీసీ కెమెరా. అలాంటి పరిస్థితులు ఏమీ లేవని. కానీ దేవుడు చేశాడు. మాకు దిక్కెవరు? దేవుడు. ఏంటి ఎవరు పోషిస్తున్నారు చెప్పండి? కొంతమంది సేవకులలో వెళ్తే మరి ఆశీర్వదిస్తుంది. ఆయన వాదిస్తుంది. మా సంఘం అంతా వెళ్ళి కొత్తగా సేవ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏదో మొత్తాన్ని ఉపయోగపడాలని చెప్తా ఉంది. కొన్ని పరిస్థితులు చూస్తే సేవకులలో గట్టిగా 10 కేజీలు బియ్యం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అయితే 100 రూపాయల కాచి కూడా ఉంటుంది సార్ దగ్గర. మనకంటే ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది, అవునా కదా? అలాంటి వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా మనం మారుస్తాడు. ఇలాంటి ఆమె చెప్తే మా నాన్న చెప్పాక వెళ్తాం పదా, అలా టీ కట్టేసిన అంటానో ఇంకా మరి
మీరు అన్నానపై నేను అంటాగా నీకు ఇబ్బంది లేదు. రాబోయే కాలాల్లో అనేకులకు ఉపయోగపడేలా దేవుడు మనం చేస్తాడు. నీతిగా సేవ చేసే వాళ్ళకి మనం ఉపయోగకరంగా మారదాం. ఏం పోయింది ఒక బీ కార్డు ఇస్తే మన సొమ్మేం పోదు. ఇంకా తిరిగి బీ కార్డు కట్టి వచ్చింది అలా. కొత్త వాళ్ళు అయితే ఎట్టయినా చెప్పాలని చెప్పారు అనుకుంటారు. నేను చదువుతున్నాను, అవకాశం ఇచ్చే లారీ బీ కార్డు కొంటాం మనం. సొమ్మేం పోయింది ఆమె చేస్తాం. అసలు ఇద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఆవిడ మాకు లేదు 250 మందికి బీ కార్డులు ఇచ్చిందంట. విన్నారో లేదండి? 250 ఆయన ఆమె చెప్పలే, వేరే వాళ్ళు చెప్పారు. అవును, దేవుడు నామమునకు మహిమ కలుగును గాక, మేలు జరుగును గాక. శాసనాలు మార్చబడినాయి. మీరు మూలకండి మందిరాల్లో, ఇళ్లలో, ఇంట్లో ఏదో స్థలంలో, లేకపోతే పగల ఇబ్బంది అయితే నైట్ అన్న పెట్టుకోండి. నేను మొన్న జీవిత చరిత్ర విన్నా. పొద్దున్నే పోయిన సోమవారం ఉదయం అతని పేరు డేవిడ్ లేక్ ఏదో పేరు ఉంది, నా దగ్గర చరిత్ర ఉంది. సేవకుడు అయింది 6 నెలల నుంచి 8 నెలల వరకు ఏకాంతం ప్రార్థన చేసుకున్నాడు. సేవకుడే మారు మనుషులు కూర్చున్నాడు. ఎన్ని నెలల్లో? నేను నాకు దేవుడు సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదని కూర్చుంటే ప్రార్థన నుంచి లేచిన తర్వాత 1 సంవత్సరంలో దేవుడు ఆయన 100 చర్చలు ఇచ్చాడు. తర్వాత విభచ్చంగా దేవుడు ఇచ్చాడు. అంతే. ఎన్ని చర్చలు ఇచ్చాడు? మోకలే ప్రార్థనే. ఆ ప్రార్థనలో మూలుగులు ఉన్నాయంట, ఆ ప్రార్థనలో గోజాటం ఉందంట, రసవేదన ఉందంట, పశ్చాత్తాపం ఉందంట. సేవకుడేంటి. నేను మార్క్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి ఒక పేరు పెట్టాను. ఏం పేరమ్మా? క్యాంపిలేనా? డంకన్ క్యాంపిల్. ఆయన జీవిత చరిత్ర నా దగ్గర ఉంది. ఆయన సేవ చేస్తున్నాడు. 2 పిల్లలు, ఒక చర్చి, ఉద్యోగం, జాబు, పెద్ద సంఘం ఆయన దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం ఒక సంస్థ. ఆయన ఒక అర్ధరాత్రి బైబిల్ చదువుతుంటే వచ్చిన వాడిని పట్టుకొని దేవుడు నీతో ఉన్నాడా అనే మాట ఆయనకు వచ్చింది. నువ్వు చేసే సేవ నీ తృప్తి ఉందా అనే మాట ఆయనకు వచ్చింది. ఆయనకి దాని దగ్గర ఆ ప్రశ్నకి సమాధానం లేదు. నేను చాలా సంవత్సరాల తర్వాత చదివాను ముందు. ఆయన ఏం చేశాడంటే ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా అంటే ఈ సైతం కూడా వచ్చి ఆల్రెడీ సేవ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు మార్మోసుకుంటావా? చూస్తే నవ్వుతారు. ఆయన దేవుడు నేను క్షమిస్తాడు. నీ ద్వారా నష్టం ఎక్కువ జరిగింది లాభం కన్నా. ఇవేదో దేశం వదిలేస్తా అన్నట్టుగా నువ్వు చేస్తాను. నీ పని అయిపోయింది. ఇక నీవు ప్రార్థన చేయలేవు, దేవుడు నీతో మాట్లాడటం. దేవుడిని వదిలేశాడు. వెంటనే దేవుడు స్వరం పడినంట. ఏడ్చి కొన్ని దినాలు చేసిన తర్వాత ప్రభా ఏం చేయలేయా అంటే ఇదంతా వదిలేసి నేను చెప్పిన చాటుకి వెళ్ళాను. చాలు. ఒక సాటుకి వెళ్ళి కోటం పెడితే ఆ ఊర్లో కోటం ఇంటాకు వచ్చి ఆ ఊరంతా మారిపోయి బూతులు మానేశారంట, అబద్ధాలు మానేశారంట, సినిమా హాల్ మూతపడినాయంట, నాటకశాలలో బార్ షాప్ అన్ని మూతపడిపోయినాయంట. మూతపడిపోయిన తర్వాత ఆ ఊరు ఎవరో ఇద్దరు వచ్చారంట, వేరే ఊరు వచ్చి ఆ కోటలో ఉండి వీళ్ళు ఆ ఊరు వెళ్తే వీళ్ళిద్దరు ఆ ఊరు వెళ్ళింది, ఆ ఊరు మారిపోయింది. అట్ట కొన్ని ప్రాంతాలన్నీ మారిపోయింది. ఈ కోటానికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ఊరు అంటే ఎంత ప్రభావం పనిచేసిందో చూడండి. ఇక ఎవరు చూసినా పశ్చాత్తాపం ఏడుపు రూపాంతరం. గంగులపుడు రూపాంతరం ఎలా చేతగా మీరు ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేద్దాం. అలాంటి వాళ్ళు వచ్చినా గంగులపుడు లాంటిగా తాగుబోతులు వస్తున్నారు, ఏ పరిస్థితులు వచ్చినా వాళ్ళు ఈ తలుపు తీసుకుని వదలంగా చేతకు ఒక చెల్లి ఎగిరి వెళ్ళినట్టు పరలోకానందంతో వాళ్ళు రూపాంతరం చెందిపోవాలి. అది చెప్పాలి. ఆదివారం చర్చికి వచ్చాను నేను, తర్వాత నుంచి నాకు చర్చి బయటికి వెళ్ళిన తర్వాత సిగరెట్ తాగాల మనసు రావట్లేదని చెప్పాలి. ఏం చెప్పాలి ఏంటి? మన వాళ్ళు అడుగుతున్నారు మన సహోదరు, అయ్యా మొన్నే సేవకులకి బ్యాచ్లు వేశారు, యూత్ మీటింగ్ జరిగింది, మీ విషయం వచ్చింది, బాధ వేస్తుంది మాకు అని నన్ను అడిగారు. ఉదయకాలం అడిగితే నేను ఆతో ఏం చెప్పానంటే మీరందరూ యోగ్యులయ్యా, నేను నిజమే చదువుతున్నా, అబద్ధం చెప్పచ్చు. నేను బాగా డౌన్ అయిపోయాను, నేను మార్పు పొందాలనుకుంటున్నాను, దాని గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. దేవుడి చిత్తమైతే దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నాకు గొప్ప ఉద్యోగాలు రప్పిస్తాను అని చెప్పి నన్ను పొగుడుతున్నారు. పొగుడుతుంటే మాట చెప్పారు. అప్పుడే ఆపారు, ఆపండి.
మీరు నడిపిస్తుంటే అన్నయ్య మండలిలో ఎలా ఉండేదంటే అన్నారు. ఏంటి ఆయన్ని కలిగి ఉండాలి మామూలుగా ఏంటి అన్నారు. నేను కొంతకాలం చక్కగా ప్రార్థన చేసుకుంటాను హ్యాపీగా. ఏంటి ఏంటి మన దర్శనం ఏంటి, మనం ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఏమవ్వాలి చెప్పండి, మంచిదైనా దర్శనం సెటిల్ చెప్పండి. అందుకని దానికి రామారావు గారికి కనపడ అయ్యా అన్నారు నీకు అంతే మటాసిగా. ఇక ఆయనలో మా పలపించిన వాళ్ళు దేని పోవాలి, వ్యసనాలు పోవాలి. అని నేను చేయలేను, నా భార్యను కొట్టానని ఇంక ఒప్పేసుకోవాలి. ఇక ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలి, ఏమి ఒప్పుకోవాలి, శాసనాలు మారాలంటే దాని ఏం చేశాడు, దుప్పటి విసిగేసుకొని పడుకొని ప్రభా సూత్రం అన్నాడు. ఏం చేశాడు చెప్పండి, మోకరించి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు, మన కార్యం జరగాలంటే మన ఇంట్లో ఏం చేయాలి చెప్పండి, అందరూ నిద్రపోయిన తర్వాత పట్టుదల పట్టండి, గట్టిగా ఎగ్గు పట్టండి, మొదలుగొట్టమే. ఇంకా ఏంటి లిస్ట్ రాయింది మన చర్చిలో ఇంకెవరెవరు ఉన్నారు, మన రాణిగారితో బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, ఇలా కొన్ని పరిస్థితి రాసేయండి. చేద్దామున్నాం. ఏంటి ఒక్కోసారి రైస్ తొందరగా ఉడుతుంది, ఒకేసారి పడవ లేని పట్టుని పరవానుకున్నాను. ఏమనుకున్నాను చెప్పండి, శాతం వచ్చి వాళ్ళు అప్పుడే గిన్నె తిప్పేశారంట, వీళ్ళు కూడా గిన్నె తిప్పేశారంట, అంటే మాకు పరవా అంట అని చెప్పండి. మీరు ఏంటంట దమ్ బిర్యానీ అంట అని చెప్పండి. ఏం చెప్తారు మీరు, ఏమో దమ్ బిర్యానీ వేద్దాం, అసలు ఏదో కాకుండా పోయిద్దాం అని చెప్తారు. సర్లే నువ్వే నీ ఇందుకనే చెప్పాలి. ఏంటి 2 ప్రార్థనలు చేశాడు. ఒకటి ప్రార్థన అసాధారణం, అసలు దర్శన విషయంలో కూడా దేవుడు చేశాడు చేయలేదు. రెండవది శాసనాలు మార్చగల ప్రార్థన, సమస్యల్లో కూడా శాసనాలు మార్చగల లేదా సమస్యల్లో కూడా జయించే ప్రార్థన. ఏంటి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. దేవుడు దానియేలు లాంటి మోకాళ్ళను మనకిచ్చి మన ద్వారా శాసనాలు మార్చేలా దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చెప్పండి, దానియేలు అని నా ద్వారా. అందరూ ఇలా చేయబెట్టి చెప్పండి, నా నాయకుడు గారు దానియేలు అనొచ్చా, నా ద్వారా శాసనాలని దేవుడు మారుస్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి, మామిడి తోటలో ప్రార్థన అనుకో, మనం ఏం చేసుకోవాలి, రేపు వెళ్దాం అనుకుంటాం కదా. సరిగా ఏం చేయాలమ్మా, ఏం చేయాలి మనందరం. సరే దేవుడు మనకు మేలు చేయను కనుక. దానియేలుతో ఉన్న దేవుడు ఎవరితో ఉన్నాడు చెప్పండి, దగ్గరగా చెప్పాలి అందరూ. సరే మనం ఆయన బిడ్డలు, మనం ఒంటరి వారేమో దేవుడు మనకి ఇప్పుడు విడిచిపెట్టాడు, మనం అమితంగా ఆయన ప్రేమిస్తాడు. దేవుడు మేలు మనకి చేస్తాడు. అయ్యా ఇక్కడ ప్రార్థన అవడం మీ ఇద్దరు పైపులు ఉంటారు, చరపతి మీద కూడా వస్తున్నారు, స్టార్ట్ చేయాలి. మీకంగా నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళి కోర్టు స్టార్ట్ చేయాలని. ఏంటి అంత ఆసక్తితో చరపతి గారు, ఈ ఆసక్తిని బట్టి వందనాలు మీకు. ఏంటి దేవుడు మీకు మేలు చేయను కాక. అదే కదా ప్రార్థన చేసుకున్నాం. మొత్తం మీద ఏం నేర్చుకున్నామంటే ఎలాంటి పరిస్థితులైన దేవుడు మనకి చేస్తాడు. దానియేలు దేవుడే మన దేవుడు, నా దేవుడు, నా దేవుడు. అవిశ్వాసం కాలిపోవును కానీ ఆమేన్. జరగదంటే పోయి మంట పెట్టడమే, ఎందుకు జరగదు చూడం. ఉడకదంటే ఏం చేయాలండి, సరేనండి అని పోయి వెంటనే ఎగిస్తాం, పెడతామే పాత్ర, మంట పెడతా చూతా ఉంటాం. ఎవరు మాటలు చేసుకో, అయ్యా పిల్లలు ఏ చెప్పినా ఏం మాట్లాడలేదు, జరిగిందా జరగలేదా, అమ్మా నీ విశ్వాసము, అయ్యా నీ విశ్వాసం గొప్పదని చెప్తాడు దేవుడు. ఎవరు ఇక్కడ నుంచి విడిపించలేరు ఉన్నారు, నీ విశ్వాసం గొప్పది, నీకు మేలు జరిగిందని చెప్పాడు. నువ్వు అడిగినట్లే నీకు అవును కాక. ఆమేన్. ఎవరు ఆశపడుతున్నాడా దేవుడి కార్యాలు కావాలి నా జీవితంలో అని? ఎంతమంది ఆశపడతారు? చేయి చూపిస్తారా? ఏంటి చేయి చూపించిన నీ చేతులు దేవుడు నిలబెడతాడు, నీ ఆస్తి దేవుడు తీరుస్తాడు, ఏది కావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడంతే. ఆమేన్. ప్రార్థించేద్దాం. మనం వచ్చి ఈ వారం అంతా మామిడి తోటలు గడుపుతాం. నెక్స్ట్ 1 గంట అన్నారండి దయచేసి. వచ్చే వారం అంతా మనం పైపు రోడ్లో మన కోటాలు బైబిల్ క్లాస్ దానికి రండి, పగలే నైట్ కాదు. వచ్చే వారం అంతా నవంబర్ నుంచి ఇక మనకి ఇద్దరం ఇక బ్రొకోటాలు ఏర్పాటు చేసుకున్నాం.
ఎవరు ఇంట్లో పెడితే అది ఇంట్లో దెయ్యాలు కాలిపోవాలి. ఏంటి అసలు ఏది వచ్చినా రాపోయినా ఏం చెప్పాలంటే, మీరు ప్రార్థన పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో మనశ్శాంతి ఉందా, ప్రశాంతి ఉందా, ప్రార్థన ఆగట్లేదు ఏం చెప్పాలి. ఈ అంశం పెట్టి ప్రార్థన చేయండి. అందరూ ఏమనట్లేదే చెప్పాలి. అంటూ చదువుతున్నా ప్రభా దేవుడికి శ్రీహరి అమ్మ సేతాన్ని ప్రభా అనాలి. ఆమె దేవుడు చేస్తాడంటే ఎంత వాడుదంట ప్రార్థన. అసలు కళ్ళు మూసుకోండి. ఆయన ఏదో ప్రార్థన చేసేప్పుడు ఏదో చేసేవాడంట. కానీ ఏం చేసేవాడంట, సరే మాకు వచ్చాడు, నాకు కూడా బైక్ కూడా నేను కూడా మాట్లాడుతాను, నీకు చెప్పినాను. చిన్న ప్రార్థన అసాధారణమైన కార్యాలను దేవుడు చేయగలడు. శాసనాలను దేవుడు మార్చగలడు. దేవుడు నీ జీవితంలో